వెల్కమ్ టు T1 అకాడమీ. T1 అకాడమీ క్లాసెస్లో భాగంగా ఇండియన్ హిస్టరీకి సంబంధించిన ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ మీద మనం డిస్కస్ చేసుకుంటున్న విషయం మీకు అందరికీ తెలిసిందే. మరి అందులో భాగంగా ఆల్రెడీ యాన్షియంట్ ఇండియాలోని అన్ని టాపిక్స్ కంప్లీట్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు మెడివల్ ఇండియాలోని చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయిన ముఘల్ ఎంపైర్కి సంబంధించిన విషయాలు మనం డిస్కస్ చేసుకుంటున్నాం. ఆల్రెడీ ముఘల్స్కి సంబంధించి పొలిటికల్, సోషల్, ఎకనామికల్, అడ్మినిస్ట్రేటివ్, ఆర్కిటెక్చర్లోని మాన్యుమెంట్స్ అండ్ కొన్ని మిసిలేనియస్ టాపిక్స్ మీద మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. ఓకే, రైట్. కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ టాపిక్ ఫర్ టుడే. ఇది సిఏపిఎఫ్ 2021లో అడిగారు. యూపీఎస్సి సిఏపిఎఫ్ ఎగ్జామ్ని కండక్ట్ చేస్తుందన్న విషయం మీకు అందరికీ తెలిసిందే కదా. ఎస్. సో కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ అక్బర్ ఆర్ కరెక్ట్? కింద ఇచ్చిన 4 స్టేట్మెంట్లలో అక్బర్కి సంబంధించి ఏది కరెక్ట్ అని చెప్పి అడుగుతున్నాడు. స్టేట్మెంట్ 1, ఇన్ 1560s అక్బర్ హ్యాడ్ ద ఫోర్ట్ ఆఫ్ ఆగ్రా కన్స్ట్రక్టెడ్. ఈ 1560 డికేడ్లో అక్బర్ ఆగ్రా ఫోర్ట్ ని కన్స్ట్రక్షన్ చేపించాడు అని చెప్పి అంటున్నారు. కరెక్టా తప్ప? కరెక్టే కదా. అక్బర్ పవర్లోకి వచ్చింది ఎప్పుడు? 1556. వచ్చిన కొన్ని రోజులకే ఈ ఆగ్రా ఫోర్ట్ ని కట్టించిండు కదా. మరి ఆగ్రా ఫోర్ట్ అనగానే దేంతో కట్టించి ఉండాలి? వైట్ మార్బుల్ స్టోనా? కాదు, అది షాజహాన్, అది తాజ్ మహల్. మరి జనరల్ గా మాక్సిమం నంబర్ ఆఫ్ టైమ్స్ ముఘల్ ఎంపరర్స్ ఎవరైనా కానీ కన్స్ట్రక్షన్స్ లో రెడ్ శాండ్ స్టోన్ ని వాడడం జరిగింది. ఎందుకంటే చుట్టుపక్కల అవైలబిలిటీ చాలా ఎక్కువ ఉండే, మరి అందువల్ల ఈ రెడ్ శాండ్ స్టోన్ ని వాడడం జరిగింది. ఓకే, సో మరి ఆగ్రా ఫోర్ట్ ని కూడా రెడ్ శాండ్ స్టోన్ ని వాడే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. సో దిస్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. ఇక సెకండ్ స్టేట్మెంట్ చూడండి. ఇన్ 1570s అక్బర్ డిసైడెడ్ టు బిల్డ్ ఏ న్యూ క్యాపిటల్ ఎట్ ఫతేపూర్ సిక్రీ. ఫతేపూర్ సిక్రీలో ఈయన కొత్త క్యాపిటల్ సిటీ కట్టించాడు అని చెప్పి అంటున్నారు. అవునా? ఎస్, అక్బర్ ఫతేపూర్ సిక్రీ అనే కొత్త క్యాపిటల్ సిటీని కట్టించడం జరిగింది. అలాగే అదే ఏరియాలో ఒక బులంద్ దర్వాజా అంటే విక్టరీ గేట్ అనుకోండి. ఇదే ఫతేపూర్ సిక్రీలో బులంద్ దర్వాజాని కూడా అదే టైంలో ఆయన కట్టించడం జరిగింది. మరి దేనికోసం కట్టించాడు? ఏదో రీజన్ ఉండాలి కదా. ఫతేపూర్ సిక్రీ అంటే కొత్త క్యాపిటల్ సిటీ, ఆయన ముద్ర ఉండాలి కాబట్టి కట్టించుండు అనుకుందాం. మరి బులంద్ దర్వాజా కూడా ఇంపార్టెంటే కదా. ఇది ఎందుకు కట్టించిండు? టు కోమమరేట్ హిస్ విక్టరీ ఆన్ గుజరాత్ మీద యుద్ధం చేసి వస్తాడు కదా, గెలిచి వస్తాడు. మరి దానికి గుర్తుగా బులంద్ దర్వాజాని కట్టించడం జరిగింది. ఓకే, సో ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. కమింగ్ ఆన్ టు ద థర్డ్ స్టేట్మెంట్, అక్బర్ ఆల్సో కమిషన్డ్ ఏ వైట్ మార్బుల్ టాంబ్ ఆఫ్ షేక్ సలీం చిస్తి ఎట్ సిక్రీ. సిక్రీ అన్న ఫతేపూర్ సిక్రీ అన్న ఒకటేనండి. మరి అక్బర్ కి స్టార్టింగ్ లో పిల్లలు పుట్టారు కొన్ని సంవత్సరాలు. మరి షేక్ సలీం చిస్తి యొక్క ఆశీర్వాదం వల్లనే జహంగీర్, అంటే ఫస్ట్ కొడుకు పేరు సలీం అనే పెట్టుకుంటాడు ఆయన గుర్తుగా. తర్వాత ఈయన ఎంపరర్ అయినాక జహంగీర్ అని చెప్పి రూపాంతరం చెందుతుంది నా పేరు. మరి ఆయన చనిపోయిన తర్వాత అక్బర్ ఒక వైట్ మార్బుల్ టూమ్ ని షేక్ సలీం చిస్తి పేరు మీద ఫతేపూర్ సిక్రీలోనే కట్టించడం జరిగింది. ఎస్, ఇది కూడా కరెక్టే. మరి ఆయన వల్ల ఇతనికి కొడుకు పుట్టినప్పుడు, వారసుడు పుట్టినప్పుడు కట్టిస్తాడు కదా బై జనరల్ లాజిక్ చూసుకున్నా. ఎస్, ఓకే. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ స్టేట్మెంట్, ఇన్ 1585 అక్బర్ డిసైడెడ్ టు షిఫ్ట్ ద క్యాపిటల్ బ్యాక్ టు ఆగ్రా అంట. అక్బర్ రాకన్నా ముందు క్యాపిటల్ సిటీలో ఆగ్రాలో ఉండే, దాని తర్వాత ఈయన ఫతేపూర్ సిక్రీలో కొత్త క్యాపిటల్ సిటీ పెట్టి ఇక్కడికి తరలిస్తాడు ఆగ్రా నుంచి. మరి 1585లో రిటర్న్ అవుతాడా ఆగ్రాకు? అక్బర్ క్యాపిటల్ ని షిఫ్ట్ చేసింది కరెక్టే, బట్ ఆగ్రాకు షిఫ్ట్ చేయడు. ఇన్ 1585 అక్బర్ డిసైడెడ్ టు షిఫ్ట్ ద క్యాపిటల్ ఆఫ్ ముఘల్ ఎంపైర్ టు లాహోర్. ఎందుకు? ఇక్కడ ఒక రీజన్ ఉంది. ఎందుకంటే నార్త్ వెస్ట్ ఫ్రాంటర్ ఏరియాస్ లో చాలా ఇష్యూ ఉంటది. ఇరాన్ షాతోని వీళ్ళందరితోని కొంచెం గొడవలు ఉంటాయి, కంట్రోలింగ్ కొంచెం కష్టం ఉంటది. అందువల్ల నేనే పోయి లాహోర్ లో ఉంటే దీన్ని కంట్రోల్ చేయడము, మెయింటైన్ చేయడము కొంచెం ఈజీగా పాసిబుల్ అవుతుంది అన్న ఉద్దేశంతో వెళ్ళి అక్కడ అతని క్యాపిటల్ ని పెట్టుకోవడం జరుగుతుంది. వీళ్ళ ఫాదర్ హ్యుమయూన్ షేర్ షా సూరితో యుద్ధం ఓడిపోయిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ లో చాలా సంవత్సరాలు తిరుగుతాడు కదా, అసైలం పొంది. మరి ఆ టైంలో అసైలం ఇచ్చింది షానే కదా, షా ఎంపైరర్ ఆఫ్ ఇరాన్. మరి తర్వాత తన ఎంపైర్ ని తను గెలుచుకున్న తర్వాత హ్యుమయూన్ కాందహార్ ని గిఫ్ట్ గా ఇవ్వడం జరిగింది. ఎవరికి?
షా ఆఫ్ ఇరాన్ కి. కానీ తర్వాత అక్బర్ తన టైంలో కాందహార్ని మళ్ళీ గెలుపొందుతాడు. ఓకే, అండ్ దిస్ ఇస్ ఏ బిగ్ బోన్ ఆఫ్ కంటెన్షన్ బిట్వీన్ బోత్ పర్షియన్ అండ్ ఇండియన్ రూలర్స్. ఓకే, రైట్. సో ఇది తప్పుడు స్టేట్మెంట్ కదా. ఎస్, ఫోర్త్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్ అండి. మరి 1, 2, 3 3 స్టేట్మెంట్లు కరెక్టే. సో సిఏపిఎఫ్ వాళ్ళు యూపీఎస్సి సిఏపిఎఫ్ లో అడిగిన క్వశ్చన్ ఇది. మరి ఆన్సర్ ఏమవుతుంది ఇప్పుడు? బి 1, 2 and 3 ఆర్ కరెక్ట్. ఎందుకు? మనకు కరెక్ట్ ఆన్సరే అడిగింది కదా, ఏది కరెక్టో చెప్పమన్నాడు కదా. ఎస్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ లో 2018లో అడిగిన క్వశ్చన్ ఇది. విత్ రిఫరెన్స్ టు ద కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఇండియా కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇండియా యొక్క కల్చరల్ హిస్టరీతోని కన్సిడర్ చేస్తూ కింద స్టేట్మెంట్స్ లో ఏది కరెక్టో చెప్పండి అని చెప్పి అడుగుతున్నాడు. ఓకే, రైట్. ఫస్ట్, వైట్ మార్బుల్ వాజ్ యూజ్డ్ ఇన్ మేకింగ్ బులంద్ దర్వాజా అండ్ ఏ కనక్కా ఎట్ ఫతేపూర్ సిక్రీ. ఆల్రెడీ మనం ఫతేపూర్ సిక్రీని అక్బర్ కట్టించిండని, మరి అప్పుడే దాంతో పాటు బులంద్ దర్వాజాని కట్టించిండని చెప్పి మనం చదువుకున్నాం కదా. ఇంకొక విషయం ఇప్పుడే ఏం చెప్పాను, ముఘల్ ఎంపరర్స్ జనరల్ గా వాళ్ళ కట్టించిన అన్ని కూడా రెడ్ శాండ్ స్టోన్ లోనే కట్టించారు. ఇఫ్ అండ్ ఇట్ ఈస్ వెరీ ప్రామినెంట్, వెరీ ఇంపార్టెంట్ టు దెమ్, అప్పుడు మాత్రమే వైట్ మార్బుల్ అనేది వాడడం జరిగింది. ఓకే, మరి బులంద్ దర్వాజా దేంతో కట్టించారు? వైట్ మార్బుల్ తోనా కట్టించారా? అంటే నేను ఇప్పటి వరకు చెప్పిన దాన్ని బట్టి మీకు అర్థం కావాలి కదా, రైట్. సో అది వైట్ మార్బుల్ తోని కట్టించలేదు, రెడ్ శాండ్ స్టోన్ తోనే కట్టించడం జరిగింది. సో ఈ ఆప్షన్ ఫస్ట్ స్టేట్మెంట్ తప్పు. నెక్స్ట్, రెడ్ శాండ్ స్టోన్ అండ్ మార్బుల్ వేర్ యూజ్డ్ ఇన్ మేకింగ్ బారా, ఇమాం బారా అండ్ రూమీ దర్వాజా ఎట్ లక్నో. మళ్ళీ ఇక్కడ అదే రెడ్ శాండ్ స్టోన్ అని అన్నాడు, బట్ ఈ బారా, ఇమాం బారా అండ్ రూమీ దర్వాజా లక్నోలో కట్టించడానికి రెడ్ శాండ్ స్టోన్ వాడలేదండి. దీస్ ఆర్ బిల్ట్ విత్ బ్రిక్స్. ఇది చాలా ట్రిక్కీ క్వశ్చన్ అండి. ఇది 99% ఎవ్వరు ఆన్సర్ పెట్టలేకపోయారు ఎగ్జామ్ లో. ఓకే, రైట్. సో మరి ఆన్సర్ ఏంటి ఇప్పుడు? రెండు తప్పే కాబట్టి నైదర్ 1 nor 2. ఫుల్లీ బేస్డ్ ఆన్ స్టాట్స్ కదా, సో అంటే ఫ్యాక్ట్స్ కదా, స్టాట్స్ కాదు, ఫ్యాక్ట్స్ కదా. సో ఇది చెప్పడం కష్టం. కానీ ఒకవేళ మనకి ఇదే ఎగ్జాక్ట్ గా మక్కి ఎగ్జామ్ లో క్వశ్చన్ రిపీట్ అయింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? ఎస్, అందుకోసమే నేను చెప్పడం జరిగింది. జనరల్ గా యూపీఎస్సీ ఎగ్జామ్స్ లో రిపీట్ అయిన వచ్చిన క్వశ్చన్స్ ని అప్పుడప్పుడు టీజీపీఎస్సీ వాళ్ళు, ఏపీఎస్సీ వాళ్ళు మక్కి దించేస్తూ ఉంటారు. ఓకే, సో ఆన్సర్ ఈస్ నైదర్ 1 nor 2 అండి. ఇక అదే కాన్సెప్ట్స్ ని ఇవ్వడం అనేది కామన్, బట్ క్వశ్చనే మక్కి దించడం కూడా చాలా సందర్భాల్లో జరుగుతూ ఉంటది. అందుకే ఇక్కడ నేను ఈ క్వశ్చన్ ని పెట్టడం జరిగింది. సో దట్ ఒకవేళ ఎగ్జామ్ లో వస్తే మీకు తెలియకపోయినా ఇది చూసి గుర్తుంటది కాబట్టి పెట్టేస్తారు. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇది యూపీఎస్సీ సిఏపిఎఫ్ ఎగ్జామ్ 2017 లో అడిగారు. ఇన్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ బిల్డింగ్స్ ద ఫస్ట్ ట్రూ ఆర్చ్ అన్నా లేకపోతే జస్ట్ ఆర్చ్ అన్నా ఒక్కటే. ఓకే, మరి మొట్టమొదటిసారిగా ఇండియాలో ఈ ఆర్చ్ అనేది ఏ కన్స్ట్రక్షన్ లో వాడారు అని చెప్పి అడుగుతున్నాడు. ఆప్షన్ చూడండి. అదాయుద్దీన్ కా జోప్రా ఢిల్లీలో ఉంది కదా, ఎస్. కువ్వతుల్ ఇస్లాం మాస్క్, టాంబ్ ఆఫ్ బాల్బన్, సుల్తాన్ బాల్బన్ ఉన్నాడు కదా, ఢిల్లీ సుల్తాన్స్ కి సంబంధించిన రాజు, మరి ఆయన టైంలోనా లేకపోతే అలాయి దర్వాజాలోనా? ఎక్కడ వాడారు దీనికి సంబంధించింది గుర్తుందా? బేసికలీ మనకు ఈ అదాయుద్దీన్ కా జోప్రా ఇవన్నీ ఎక్కడ వస్తాయి? అదాయుద్దీన్ కా జోప్రా ఎక్కడ వస్తుందండి? ఢిల్లీ సుల్తాన్స్ పీరియడ్ లోనే కదా ఇది వచ్చేది. ఎస్, ఢిల్లీ సుల్తాన్స్ పీరియడ్ లోనే వస్తుంది. మరి కువ్వతుల్ ఇస్లాం మాస్క్ ఇవన్నీ కూడా అదే టైంలో వస్తాయి కదా. ఎస్, మరి ఆర్చ్ అనేది మొట్టమొదటిసారిగా ఎక్కడ కట్టించారంటే సుల్తాన్ బాల్బన్ సుల్తాన్ టూమ్ ఉంది కదా, ఎస్, అందులో మొట్టమొదటిసారిగా ఇండియాలో ఈ ఆర్చెస్ అనేది వాడడం జరిగింది. బేసికలీ ఆర్చెస్ దేనికోసం వాడతారు? ఆర్చెస్ వెరీ యూజ్డ్ టు కన్స్ట్రక్ట్ లార్జ్ ఓపెనింగ్స్ వితౌట్ ఎనీ ఇంటర్మీడియట్ సపోర్ట్. ఇంకా వేరే ఏ సపోర్ట్ లేకుండా ఒక లార్జ్ ఓపెనింగ్స్ ని
కట్టడానికి ఈ ఆర్చెస్ అనేది వాడుతూ ఉంటారు. మరి మొట్టమొదటిసారిగా బాల్బన్, ఢిల్లీ సుల్తానేట్ రాజైన బాల్బం యొక్క సమాధిలో దీన్ని 13th సెంచరీ ఏడీలో మొట్టమొదటిసారిగా వాడడం జరిగింది ఇండియాలో. బాల్బన్ టూంబ్ ఎక్కడుంది? బాల్బన్ టూంబ్ ఈజ్ ఎట్ మెహరోలి విచ్ ఈజ్ ఇన్ ఢిల్లీ. మరి ఈ ప్లేస్ లోనే మొట్టమొదటిసారిగా ఈ ఆర్చెస్ అనేటివి వాడడం జరిగింది. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇబాదత్ ఖానా ఆఫ్ ఫతేపూర్ సిక్రీవాస్. ఇబాదత్ ఖానా, ఈ ఇబాదత్ ఖానాని ఎవరు కట్టించారు? బేసికలీ ఇబాదత్ ఖానాని కట్టించింది ఎవరు? అక్బర్ కదా. మరి ఇక్కడ ఏం అడుగుతున్నాడంటే ఇబాదత్ ఖానాని అసలు అక్బర్ దేనికోసం కట్టించిండు అని చెప్పి అడుగుతున్నారు. అంటే రీజన్ ఉండాలి కదా, ఊరికే అలా కట్టించేసాడు కదా అక్బర్. ఎస్, మరి అది కట్టించినందుకు దాంతో ఏదో ఒక ఉపయోగం ఉండాలి కదా. అసలు ఎప్పుడు కట్టించిండు ఇబాదత్ ఖాన్ అని గుర్తుందా? 1575లో ఇబాదత్ ఖానాని ఈయన కట్టించడం జరిగింది. ఓకే, ఇది యూపీఎస్సి 2014లో అడిగిన క్వశ్చన్. మనం ఆప్షన్స్ చూసే ముందు బేసిక్ థింగ్స్. ఇబాదత్ ఖానా వాస్ కన్స్ట్రక్టెడ్ ఇన్ 1575 బై అక్బర్. ఎందుకోసము? ఇక్కడ రిలీజియస్ డిస్కోర్సెస్, వివిధ మతాలకు చెందిన సంబంధించిన విషయాల మీద రిలీజియస్ డిస్కోర్సెస్ అనేటివి ఇక్కడ జరిగినాయి విత్ డిఫరెంట్ స్కాలర్స్ ఆఫ్ ఆల్ ద రిలీజియన్. అక్బర్ వివిధ మతాల్లోని సారాలను తెలుసుకోవడానికి అన్ని మతాల్లోని గురువుల్ని పిలిపించి ఇక్కడ డిస్కషన్స్, మీటింగ్స్ పెట్టి పెట్టాడు. ఓకే, సో ఆన్సర్ ఏమవుతుంది ఇప్పుడు? ద మాస్క్ ఫర్ ద యూజ్ ఆఫ్ రాయల్ ఫ్యామిలీయా? కాదు కదా. ఎస్, అక్బర్స్ ప్రైవేట్ ఛాంబర్ ఫర్ ప్రేయరా? కాదు. ద హాల్ ఇన్ విచ్ అక్బర్ హెల్డ్ డిస్కషన్స్ విత్ స్కాలర్స్ ఆఫ్ వేరియస్ రిలీజియన్. ఇది కరెక్ట్ స్టేట్మెంటా? ఎస్. సో ఆన్సర్ ఇస్ సి అండి. ఆన్సర్ ఇస్ సి. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. Which one among the following cannot be attributed to షాజహాన్స్ reign? షాజహాన్ టైంలో కిందిచ్చిన నాలుగుట్లో ఏది కట్టించలేదు అని చెప్పి అడుగుతున్నాడు. ఫస్ట్ ఇది మనకు తెలియాలంటే అసలు షాజహాన్ ఏమేం కట్టించిండో మనకు తెలిసి ఉండాలి కదా. మొత్తం ముఘల్ మాన్యుమెంట్స్ లో ఎక్కువగా కట్టించింది ఎవరు అంటే షాజహానే కదా. ఎస్, షాజహాన్ టైంలోనే ముఘల్ మాన్యుమెంట్స్ అనేటివి ఎక్కువగా కట్టడం జరిగింది. ఆగ్రా ఫోర్ట్ తీసుకున్నా, మన తాజ్ మహల్ తీసుకున్నా, రెడ్ ఫోర్ట్ తీసుకున్నా, దివానై ఆమ్ తీసుకున్నా, దివానై కాజ్ తీసుకున్నా, ఇట్లా డిఫరెంట్ శీష్ మహల్ ఉంది కదా. ఎస్, శీష్ మహల్, జాస్మిన్ ప్యాలెస్, మోతీ మస్జిద్, ఇలా ఇవన్నీ కూడా ఆయన టైంలోనే కట్టడం జరిగింది. జామా మస్జిద్ ఢిల్లీలో, రంగ్ మహల్, ఇవన్నీ కూడా ఆయన టైంలోనే కట్టడం జరిగింది. మోస్ట్ ఆఫ్ ది మెమొరబుల్ మాన్యుమెంట్స్ ఆఫ్ ముఘల్ ఎంపైర్ వేర్ బిల్ట్ డ్యూరింగ్ షాజహాన్. ఓకే, రైట్. మరి ఇక్కడ కట్టంది ఏంది? కిల్లా-ఐ కునా మాస్క్. ఇది ఈయన కట్టించలేదు. మరి ఎవరు కట్టించారు? బేసికలీ దిస్ కిలా-ఐ కునా మాస్క్ వాస్ కన్స్ట్రక్టెడ్ బై హ్యుమయూన్ అండ్ షేర్షా. ఎందుకు ఇద్దరు కలిసి కడతారా? కాదు, హ్యుమయూన్ స్టార్ట్ చేస్తాడు, బట్ మధ్యలో యుద్ధంలో హ్యుమయూన్ ఓడిపోయేసరికి దాన్ని షేర్షా కంప్లీట్ చేయడం జరిగింది. ఇది పురాణా కిల్లాకు దగ్గరలో పురాణా కిల్లా ఉంది కదా, ఓల్డ్ ఫోర్ట్. ఎస్, అక్కడ ఇది ఉండడం జరిగింది ఇన్సైడ్ ద ప్రిమిసెస్ ఆఫ్ పురాణా కిల్లా. సో ఆన్సర్ ఈస్ కిలా-ఐ కునా మాస్క్. బేసికలీ ఇది ఎలిమినేట్ చేసుకోవాలండి, ఇది ఎవరికి తెలియదు. కానీ మోతీ మస్జిద్, జామా మస్జిద్, రంగ్ మహల్ ఇవన్నీ షాజహాన్ కట్టించండి అనేది కొంచెం చదివినా తెలుస్తుంది కాబట్టి ఎలిమినేట్ చేసుకోవాలి. ఓకే, సో ఆన్సర్ ఈస్ బి అండి. బి, కిలా-ఐ కునా మాస్క్. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సిఏపిఎఫ్ 2013లో అడిగారు, అన్ని యూపీఎస్సి క్వశ్చన్స్. అక్బర్స్ ఇబాదత్ ఖానా వాజ్ ద ప్లేస్ వేర్. ఇందాకే మాట్లాడుకున్నాం కదా. ఎస్, మిలిటరీ స్ట్రాటజీ డిసైడ్ చేసే ప్లేసా? కాదు. ఇంటర్ఫేత్ డిబేట్స్ అండ్ డిస్కషన్స్ వేర్ హెల్డా? ఎస్, కరెక్ట్. అక్బర్ ప్రీచ్డ్ హిస్ ప్రిన్సిపల్స్ ఆఫ్ సులేకులా? కాదు. ఫైన్ ఆర్ట్స్ వేర్ ప్రాక్టీస్డా? కాదు. సో ఆన్సర్ ఏంటి?
interfaith debates and discussions were held at Ibadat Khana, which was constructed by Akbar in 1575. Okay, right. మరి ఇక్కడ జరిగిన డిస్కషన్స్ నుంచి ఆయన నేర్చుకున్న వాటితోనే దిన్ అల్ ఇలాహి అనే కాన్సెప్ట్ ని తీసుకురావడం జరిగింది. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. The famous Mughal painting depicting Jahangir embracing the Safavid king Shah Abbas was painted by which one of the following Mughal painters? Which one of the following Mughal painters? Basically ఇది ఏంటంటే జహంగీర్ కి పర్షియన్ ఎంపరర్ అయిన షా అబ్బాస్ అంటే చాలా గౌరవం అంట. మరి ఆయన డ్రీమ్ లో ఇలాంటి కలగంటాడు జహంగీర్, దట్ హీఈస్ ఎంబ్రేసింగ్ ద సఫవైడ్ కింగ్ షా అబ్బాస్ అని చెప్పి. మరి ఇది బయటకు చెప్పిన తర్వాత దీన్ని ఒక కళారూపంగా ఒక పెయింటింగ్ గా ఏ పెయింటర్ చేశాడు అని చెప్పి క్వశ్చన్ అడుగుతున్నాడు. జహంగీర్ టైంలో ఇద్దరు ప్రామినెంట్ పెయింటర్స్ ఉండే. ఎవరు వాళ్ళు? ఒకతనేమో అబుల్ హసన్, ఇంకొకరేమో ఉస్తాద్ మన్సూర్. మరి ఇందులో ఎవరు కట్టుంటారు? బేసిక్ గా అబుల్ హసన్ కి ఎందులో గుర్తింపు ఉంది? అబుల్ హసన్ వాజ్ వెరీ ఫేమస్ ఫర్ పోర్ట్రేట్ పెయింటింగ్స్. నిలువెత్తు మనుషులని పెయింట్ చేయడంలో ఆయన చాలా సిద్ధహస్తుడు. మరి ఉస్తాద్ మన్సూర్ కి ఆయన నేచర్, బర్డ్స్, యానిమల్స్, వీటన్నిటికీ ఉస్తాద్ మన్సూర్ ఫేమస్. మరి ఇక్కడ చూడండి ఏమేమి ఉన్నాయి. అబుల్ హసన్ ఉంది కదా, ఎస్, ఆన్సర్ ఇస్ అబుల్ హసన్ అండి. సిడిఎస్ ఎగ్జామ్ 2020లో అడిగారు. ఈ అల్ సమద్ వీళ్ళంతా ఈయన అక్బర్ టైము ప్లస్ హుమాయూన్ టైము, వీళ్ళంతా వేరా. సో అబుల్ హసన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. అబుల్ హసన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. Who among the following Mughal emperors has shifted emphasis from illustrated manuscripts to album and individual portrait? ఆప్షన్స్ చూడండి. అంటే అప్పటి వరకు ఇల్లుస్ట్రేటెడ్ మెనుస్క్రిప్ట్స్ లో ఏవైతే ఉన్నాయో వాటినే పెయింటింగ్స్ లాగా గీసేవాళ్ళు. మరి అక్కడి నుంచి ఇండివిజువల్ మనుషుల యొక్క పోర్ట్రేట్స్, అంటే ముఖ్యంగా రాజులు రాణిల యొక్క పోర్ట్రేట్స్ ని గీసే విధంగా ఎవరు మార్పించారు అని చెప్పి అడుగుతున్నాడు. ఆప్షన్స్: ఏ హుమయూన్, బి అక్బర్, సి జహంగీర్, డి షాజహాన్. మనం ఇది ఆల్రెడీ మాట్లాడుకున్నాం, బట్ ఇది యూపీఎస్సీ 2019 లో మెన్షన్ చేయబడిన క్వశ్చన్ కాబట్టి మీకు అర్థం అవుతుంది అని చెప్పి మళ్ళొక్కసారి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాయో చూపించడానికి ఇది మళ్ళొక్కసారి పెట్టడం జరిగింది. ఓకే, మరి ఇల్లుస్ట్రేటెడ్ మాన్యుస్క్రిప్ట్స్ ఎవరి టైం నుండే? అక్బర్ గారి టైంలో కదా. మరి అక్కడి నుంచి ఇండివిజువల్ పోర్ట్రేట్స్ జమానాకు వచ్చేటట్టు ఎవరు ఎంకరేజ్ చేసిరు? బాగా ఎంకరేజ్ చేసింది జహంగీర్ కదా. సో ఆన్సర్ ఇస్ జహంగీర్ అండి. ఆన్సర్ ఇస్ ద జహంగీర్. ఓకే, హుమాయూన్ టైంలో బేసిక్ పెయింటర్స్ ని పట్టుకొస్తాడు ఇరాన్ నుంచి. ఈయనకి ఇంట్రెస్ట్ ఉంటుంది, వాళ్ళు కొంచెం గీయడం స్టార్ట్ చేస్తారు. అక్బర్ పీరియడ్కి వచ్చేసరికి పెరుగుతుంది. ఇక జహంగీర్ వచ్చేసరికి జినిత్ మాక్సిమం పీక్స్కి వెళ్ళిపోతుంది. షాజహాన్ దాన్ని కంటిన్యూ చేస్తాడు. ఔరంగజేబ్ వచ్చేసరికి పట్టించుకోడు. సో ఇక్కడ ఉన్న పెయింటర్స్ అందరూ లోకల్ కింగ్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ బుక్స్ వాజ్ నాట్ ఇల్లుస్ట్రేటెడ్ విత్ పెయింటింగ్స్ ఇన్ అక్బర్స్ కోర్ట్? ఇందాక మాట్లాడుకున్నాం కదా ఏమని, మాన్యుస్క్రిప్ట్స్ ఆర్ బుక్స్ ఆర్ టెక్స్ట్ లో ఉన్నవి, ఆ టెక్స్ట్ లో ఉన్నవే ఆయన అక్బర్ కోర్ట్ లో ఉన్న పెయింటర్స్ పెయింట్ చేశారని చెప్పాం కదా. మరి అందులో ఏ బుక్ ని పెయింట్ చెయ్యలేదు అని చెప్పి అడుగుతున్నాడు. మరి ఏ బుక్ ని పెయింట్ చేయలేడు అంటే తెలాలంటే మనకు వేటి దాన్ని పెయింట్ చేశారో తెలాలి కదా. మరి బేసిక్ గా అక్బర్ టైంలో చాలా మంది పెయింటర్స్ ఉండే, లైక్ ఈ అబూ సమద్, మిర్జాయిద్ అలీ ఉండే. వాళ్ళు కాకుండా ఇంకా దస్వంత్, బసవన్, కేశవలాల్, మిస్కిన్, ఈయనైతే యూరోపియన్ పెయింటర్ కదా. ఎస్, వీళ్ళందరూ ఉండడం జరిగింది. మరి ముఖ్యంగా అక్బర్ వేటిని పెయింట్ చేయించాడు అంటే ఇల్లుస్ట్రేషనే. మనం మాట్లాడిన ఇల్లుస్ట్రేషన్ నుంచే చూసుకుంటే తూతూనామా, హంజానామా,
రజ్మనామా, ఇది మహాభారత్ అండి. బాబర్ నామాలో ఉన్న విషయాలు అన్నిటినీ పెయింట్ చేయించారు. ఒక తారిక్ ఐ అల్ఫీకి వీటికి సంబంధం లేదు. మరి ఇక్కడ నాట్ ఇల్లుస్ట్రేటెడ్ అన్నాడు కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? తారిక్ ఐ అల్ఫీ. తారిక్ ఐ అల్ఫీ. ఓకే రైట్. అక్బర్ టైంలో ఇవి చాలా జరిగేవి అండి, ఇల్లుస్ట్రేటెడ్ పెయింటింగ్స్ చాలా జరిగేటివి. అండ్ ఈ క్యాలిగ్రఫీ పెయింటింగ్స్ లో క్యాలిగ్రఫీని కూడా ఈయన ఎంకరేజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా నార్మల్ జనాల లైఫ్ గురించి కాకుండా ఈ రాజులు రాణులు వాళ్ళ అంతఃపురంలో జరిగే విషయాలు ఉంటాయి కదా, ఎస్, వాటి మీద పెయింటింగ్స్ అనేటివి చాలా ఎక్కువగా జరిగేవి. ఓకే, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. among the following was not a painter at అక్బర్స్ కోర్ట్ అంట. అక్బర్ కోర్ట్ లో లేని పెయింటర్ ఎవరు అని చెప్పి అడుగుతున్నాడు. ఇందాక మనం మాట్లాడుకుంటాం దశవంత్, బసవన్, అబూ సమద్, వీళ్ళందరి గురించి మాట్లాడుకున్నాం కదా. అబూ సమద్ హుమాయూన్ టైంలో ఉంటాడు, అక్బర్ టైంలో ఉంటాడు. ఇక దశవంత్, బసవంత్ ఏమో అక్బర్ కోర్ట్ లోనే ఉన్నవాళ్ళు. ఇక మిగిలింది ఎవరు? కళ్యాణ్ దాస్. సో వాజ్ నాట్ ఏ పెయింటర్ అన్నాడు కాబట్టి ఈయన ఆన్సర్. మరి కళ్యాణ్ దాస్ కూడా పెయింటరే. మరి ఈయన ఎవరి కోర్ట్ లో పెయింటర్? హీఈస్ ఎ పెయింటర్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ షాజహాన్. షాజహాన్ కోర్ట్ లో ఈయన పెయింటర్. ఓకే రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ కరెక్ట్ అంటున్నాడు. మరి దేని గురించి అంటున్నాడు? హుమాయూన్ ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. హుమాయూన్ ఇన్వెంటెడ్ తాజ్ ఐ ఇజాత్. అసలు తాజ్ ఐ ఇజాత్ అంటే ఏంటి తెలుసా? దీని గురించి ఎక్కడైనా విన్నారా? తాజ్ ఐ ఇజాత్ అంటే ఏంటి? ఏం లేదండి, హుమాయూన్ కానివ్వండి, కింగ్స్ కానీ పెట్టుకునే ఇవి ఉంటాయి కదా, ఇప్పుడు మన పగడీస్ అంటాం, లేకపోతే సిక్ టర్బైన్స్ అంటాం కదా, ఎస్, అలాంటివి మన ముఘల్ రూలర్స్ కూడా పెట్టుకునే వాళ్ళు. దాన్ని ఫర్ ద ఫస్ట్ టైం హుమాయూనే ఇన్వెంట్ చేసిండంట. అలా ఇలా సపరేట్ గా ఇలా టై చేసి ఇట్లా పెట్టుకోవాలి అని చెప్పి తాజ్ ఐ ఇజాత్ అనే దాన్ని హుమాయూనే ఇన్వెంట్ చేసిండు అని చెప్పి అంటున్నారు. ఓకే, సో మరి స్టేట్మెంట్ కరెక్టా? ఎస్, దట్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. ఇవో చూడండి, ఇక్కడ నేను చెప్పినట్టే కింద స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమని? తాజ్ ఐ ఇజాత్ వాజ్ ఎ హెడ్ గియర్, అంటే తలకి పెట్టుకునేది, కంపోజ్డ్ ఆఫ్ ఎ క్యాప్ అండ్ ఎ వ్రాపింగ్ క్లాత్. సింపుల్, సిక్ల టర్బైన్ లాంటిది అనమాట. ఓకే, కరెక్ట్ స్టేట్మెంట్. సో బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్ అండి. చూసిరా ఎంత డీప్ గా అడుగుతారో సొసైటీకి సంబంధించిన విషయాలు ఇవన్నీ. రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. మానవ్ ఈస్ ప్లానింగ్ టు విజిట్ ఆల్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఇన్ ఢిల్లీ. హీ విల్ బి విజిటింగ్. క్వశ్చన్ చూసిరా ఎంత ప్రాక్టికల్ గా అడిగిందా? అంటే మానవ్ ప్లేస్ లో మిమ్మల్ని తీసుకోండి. ఒకవేళ మీరు ఢిల్లీలో ఉన్న యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ చూడాలని చెప్పి ప్లాన్ చేసిరు అనుకోని, ఏమేమి చూస్తారు అంటే మనకి ఏం తెలాలా? ఫస్ట్ అసలు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఢిల్లీలో ఏమేమి ఉన్నాయని తెలాలి. రీసెంట్ గా 2023లో సిడిఎస్ లో అడిగిన క్వశ్చన్ ఇది. మరి ఏమేమి ఉన్నాయి? రెడ్ ఫోర్ట్, ఎస్. కుతుబ్ మినార్, ఎస్. ఇంకా హుమాయూన్ టూంబ్. ఇది నేను చాలా సార్లు చెప్పాను ఇప్పటికే క్లాసెస్ లో. హుమాయూన్ టూంబ్ ఈజ్ ఏ వరల్డ్ హెరిటేజ్ సైట్ అని చెప్పి, అండ్ ఇండియాలోనే మొట్టమొదటి డబుల్ డోమ్ సైట్ ఇది అని చెప్పి. ఎస్, సో ఆన్సర్ ఏమవుతుంది? రెడ్ ఫోర్ట్, కుతుబ్ మినార్ అండ్ హుమాయూన్ టూంబ్. రెడ్ ఫోర్ట్ ఏమో షాజహాన్ టైంలో కట్టించారు, హుమాయూన్ టూంబ్ ఏమో అక్బర్ టైంలో కట్టారు. ఎస్, ఇక కుతుబ్ మినార్ అయితే మీకు తెలిసిందే, కుతుబుద్దీన్ బక్తియార్ కాకి పేరు మీద కుతుబ్ మినార్ ని కట్టించడం జరిగింది. ఫస్ట్ ఎల్తుముష్ పేరు మీద ఉండే, దాని తర్వాత ఈయన పేరు మీదకి మార్చడం జరిగింది. ఎల్తుముష్ అన్న ఎల్తుత్ముష్ అన్న అంతా ఒక్కటేనండి. ఓకే రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈస్ క్రెడిటెడ్ విత్ ద ఇంట్రొడక్షన్ అండ్ పాపులరైజేషన్ ఆఫ్ ధ్రుపద్ ఫార్మ్ ఆఫ్ మ్యూజిక్? ఆల్రెడీ విన్నారు కదా, మాట్లాడుకున్నాం కదా మ్యూజిక్ లో ధ్రుపద్ ఫార్మ్ గురించి. ఎస్, మరి ఇది ఎవరు ఇంట్రొడ్యూస్ చేశారని పాపులరైజ్ చేశారని చెప్పి అడుగుతున్నాడు. ఆప్షన్ చూడండి. రాజా మాన్ సింగ్ తోమర్ ఆఫ్ గ్వాలియర్, ఈయననా? కాదు కదా. ఎస్, తాన్సేన్, నాయక్ గోపాల్, షేక్ బహావుద్దీన్ ఆఫ్ బర్నవా. మరి దీన్ని ధ్రుపద్ ఫార్మ్ ఆఫ్ మ్యూజిక్ ని బాగా ఫేమస్ చేసింది ఎవరు? తాన్సేన్ కదా. ఎస్, తాన్సేన్ అండ్ హరిదాస్ ఇద్దరు కలిసి దీన్ని ఫేమస్ చేయడం జరిగింది. ఓకే రైట్. సో ఆన్సర్ ఈస్ తాన్సేన్. మీకు తాన్సేన్ గురించి ఆల్రెడీ క్లాసెస్ లో చాలా సార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను, మళ్ళీ కొత్తగా ఏమి అవసరం లేదని అనుకుంటున్నాను. ఓకే రైట్. సో ఆన్సర్ ఇది. సిఏపిఎఫ్ 2022లో అడిగిన క్వశ్చన్.
నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ 2019 లో అడిగారు. విత్ రిఫరెన్స్ టు మియాన్ తాన్సేన్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ నాట్ కరెక్ట్ అంటున్నాడు. ఓకే, ఏది కరెక్ట్ కాదు అంటే ఏది తప్పు అని చెప్పి అడుగుతున్నాడు. తాన్సేన్ వాజ్ ద టైటిల్ గివెన్ టు హిమ్ బై ద ఎంపరర్ అక్బర్. Yes, option B, Tansen composed Drupad's on Hindu gods and goddesses. Yes, ఆయన కంపోజ్ చేశాడు. తాన్సేన్ కంపోజ్డ్ సాంగ్స్ అబౌట్ హిస్ ప్యాట్రన్స్, ఇది చేశాడు. తాన్సేన్ ఇన్వెంటెడ్ మెనీ రాగాస్. ఇదంతా కూడా కరెక్టేనండి, ఇదంతా కూడా 100% కరెక్ట్. మరి ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్ ఏంటంటే తాన్సేన్ ఉన్నాడు కదా, ఎస్, మరి తాన్సేన్ ఒరిజినల్ పేరు ఏం పేరు? రామ్తను పాండే. మరి ఈయనకు తాన్సేన్ అన్న బిరుదిచ్చింది అక్బర్ కాదు. అక్బర్ ఏం బిరుదిచ్చిండు? మియాన్ అనేది. అక్బర్ ఇచ్చిన బిరుదు మియాన్. తాన్సేన్ అనేది గ్వాలియర్ కింగ్ ఇస్తాడు. ఫస్ట్ ఈయన తాన్సేన్ గ్వాలియర్ కింగ్ దగ్గరనే పనిచేస్తుండే, మరి ఆయన ఇవ్వడం జరిగింది. మియాన్ అని చెప్పి బిరుదిచ్చింది మాత్రం అక్బర్. సో ఈ స్టేట్మెంట్ తప్పు కదా, మరి ఇక్కడ నాట్ కరెక్ట్ అడిగాడు కాబట్టి మన ఆన్సర్ ఏంది? మన ఆన్సర్ ఈస్ ఏ అండి. చూసారా, ఎస్, ఇంత చిన్న వేరియేషన్ ఉందో. మియాన్ తాన్సేన్, ఈయన అసలు పేరు తాన్సేన్ కాదు. ఓకే, ఏం పేరు? రామ్తను పాండే. హిందూయిజంలో ఉన్నప్పుడు ఈయన పేరు రామ్తను పాండే. దాని తర్వాత ఆయన గ్వాలియర్ రాజా ఫస్ట్ పనిచేసినప్పుడు ఆయనకు తాన్సేన్ అన్న బిరుదు వచ్చింది. అక్కడ నుంచి అక్బర్ కోర్టులో పనిచేసినప్పుడు మియాన్ అన్న పేరు వచ్చింది. అక్కడి నుంచి మళ్ళీ ఇస్లాం మతంలోకి మారతాడు. అప్పుడు రామ్తను పాండే నుంచి ఒక పేరుని చేంజ్ చేసుకోవడం జరుగుతుంది. అది నేను ఈ క్లాస్లోనే మళ్ళీ చెప్తానండి, ఎందుకంటే దాని మీద ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేసి ఉన్నాను. సో ఇక్కడ చెప్తే మళ్ళీ అక్కడ ఇబ్బంది అవుతుంది. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, విచ్ అమోంగ్స్ ద ఫాలోయింగ్ బుక్ వాస్ ఆథర్డ్ బై ద లేడీ ఆఫ్ ద ముఘల్ రాయల్ హౌస్? ముఘల్ రాయల్ హౌస్ కి చెందిన ఒక లేడీ కింద ఇచ్చిన 4 ఏ బుక్ ని రాసింది అని చెప్పి అడుగుతున్నాడు. సిడిఎస్ 2012 లో అడిగిన క్వశ్చన్. ఆప్షన్ చూడండి, అక్బర్ నామా, బాబర్ నామా, హుమయూన్ నామా అండ్ బాద్షా నామా. చూసినట్టయితే బాబర్ నామా ఎవరు రాసిరు మనందరికీ తెలుసు. ఎవరు రాసిరు? బాబరే రాసిండు కదా. సో మరి ఆప్షన్ కరెక్ట్ తప్పు అవుతుంది కదా. ఎస్, ఇక తర్వాత వచ్చేది ఏంది? బాబర్ నామా తర్వాత హుమయూన్ నామాని. హుమయూన్ నామాని ఎవరు రాసిర్రు? పేరు గుర్తుందా? ఆమె సిస్టరే కదా. అంటే ఇద్దరు ఉన్నారు, హుమయూన్ నామా ఇద్దరు రాసిర్రు. ఒకతనేమో క్వాందా మిర్, ఇంకొకళ్ళేమో గుల్బదాన్ బేగం. మరి ఇక్కడ మనకు అడుగుతుంది ఏంది? లేడీ ఆఫ్ ద ముఘల్ రాయల్ హౌస్ అన్నాడు కదా. సో హ్యుమయూన్ నామా ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. హ్యుమయూన్ నామా ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మరి ఇంకేమున్నాయి? అక్బర్ నామా, అది కూడా ఉంది కదా ఇక్కడ ఆప్షన్. మరి అక్బర్ నామాని ఎవరు రాసిరు? అబుల్ ఫజల్ రాయడం జరిగింది. ఓకే, సో మిగిలింది ఏంది? బాద్షా నామా. అసలు బాద్షా నామా ఎవరికి సంబంధించింది? జహంగీరా కాదు కదా, షాజహాన్ కి సంబంధించింది. పాదుషా నామా అన్న బాద్షా నామా అన్న ఒకటే. దిస్ ఈస్ రిటన్ బై అబ్దుల్ హమీద్ లాహోరీ. ఓకే, డ్యూరింగ్ షాజహాన్ పీరియడ్, రైట్. Now coming on to the next question, Islamic calendar is 12 days shorter than the Gregorian calendar. 3 స్టేట్మెంట్ ఇచ్చాడు, విచ్ ఆఫ్ ది అబౌవ్ ఆర్ కరెక్ట్ అంటున్నాడు. యూపీఎస్సీ 2004 క్వశ్చన్. ఇస్లామిక్ క్యాలెండర్ అనేది గ్రిగోరియన్ క్యాలెండర్ తో పనిచేస్తే 12 రోజులు తక్కువ ఉంటాయి అని చెప్పి అంటున్నాడు. కరెక్టా? కాదు కదా. ఎందుకు కాదు? ఎక్కువ ఉంటుందా? మరి కాదు, తక్కువనే ఉంటుంది. కాకపోతే 12 రోజులు కాదు, అది మ్యాటర్. జస్ట్ 10 to 11 days. లీప్ ఇయర్ అవుతే 11 days, కాకపోతే 10 days, 10 నుంచి 11 days తక్కువ ఉంటుంది. ఈ షార్టర్ దాన్ ఇస్లామిక్ క్యాలెండర్ ఈస్ 10 to 11 days షార్టర్ దాన్ గ్రిగోరియన్ క్యాలెండర్, 12 days కాదు. సో ఇది తప్పు. చూసిరా ఎంత షార్ట్ గ్యాప్ ఉందో. ఎస్, ద ఇస్లామిక్ క్యాలెండర్ బిగన్ ఇన్ 632 అంటే ఇది తప్పే. ఇట్ బిగన్ ఇన్ 622 AD. ఓకే, నౌ గ్రిగోరియన్ క్యాలెండర్ ఇస్ ఎ సోలార్ క్యాలెండర్. ఇది కరెక్ట్, ఎందుకంటే ఎర్త్ సూర్యుడు చుట్టూ తిరగడం ఈ కాన్సెప్ట్ కిందనే కదా. ఎస్, అదే మరి ఇస్లామిక్ క్యాలెండర్ దట్ ఈస్ ఏ లూనార్ క్యాలెండర్.
అందుకే కదా ఇస్లాంకి సంబంధించిన కంట్రీస్ కానీ లేకపోతే ఇస్లాం పతాకం మీద చంద్రుడి గుర్తుంటుంది, క్రిసెంట్ గుర్తు, రైట్. సో ఆన్సర్ ఏంటి? 3 ఓన్లీ కదా. ఎస్. సో ఇది 2024లో అడిగారు, సారీ 2004లో అడిగారు. సో ఆన్సర్ ఈస్ ఓన్లీ 3 అండి, ఓన్లీ 3. నా కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, యూపీఎస్సీ 2018లో అడిగిన క్వశ్చన్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫారిన్ ట్రావెలర్స్ elaborately discussed about diamonds and diamond mines of India? భారతదేశంలో ఉన్న డైమండ్స్ గురించి, మరి ఇక్కడ ఉన్న భారతదేశంలో దొరికిన డైమండ్స్ గురించి, అలాగే ఇండియాలో ఉన్న డైమండ్ మైన్స్ గురించి డిస్కస్ చేసింది ఎవరు అని చెప్పి అడుగుతున్నాడు. ఆప్షన్స్ చూడండి. బెర్నియరా, ట్రావెర్నియరా, దేవ్నాటా, లేకపోతే అబే కరేనా. ఎవరు? బేసిక్గా దీన్ని డిస్కస్ చేసింది ట్రావెర్నియర్. హూ ఈస్ ట్రావెర్నియర్? ట్రావెర్నియర్ ఈజ్ ఏ ఫ్రెంచ్ జెమ్ మర్చెంట్ అన్న, డైమండ్ మర్చెంట్ అన్న, అంతా కదే, మర్చెంట్ అండ్ ఏ ట్రావెలర్. ఈయన ఇండియాకు 6 times వచ్చిండు. ఇండియాకు ఈ వ్యాపారం ట్రేడ్కి సంబంధించిన పని మీద 6 times వచ్చిండు డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ షాజహాన్ అండ్ ఔరంగజేబ్. వీళ్ళిద్దరి పీరియడ్లో ఆయన ఇన్నిసార్లు ఇండియాకు రావడం జరిగింది. ఎప్పుడు? సో వీళ్ళ పీరియడ్ అంటే 17th century కదా. 17th centuryలో రావడం జరిగింది. మరి ఈయన ఎలాబరేట్ గా ఇండియాలో ఉండే డైమండ్స్ గురించి, ఇక్కడ అవైలబుల్ గా ఉన్న డైమండ్ మైన్స్ గురించి ఎలాబరేట్ గా ట్రావెల్నియర్ డిస్కస్ చేయడం జరిగింది. అలాగే ఈయన స్పెషల్ గా షాజహాన్ టైంలో ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన చూస్తాడు కదా ఈ పికాక్ థ్రోన్ ని. ఎస్, మరి దాని గురించి హీ గేవ్ అన్ అకౌంట్ ఆఫ్ పికాక్ థ్రోన్ విచ్ ఈస్ మేడప్ ఆఫ్ గోల్డ్ అండ్ ఫిల్డ్ విత్ డైమండ్స్. గోల్డ్ తో తయారు చేయబడి మరి డైమండ్స్ తోని ఫిల్ అయి ఉన్న పికాక్ థ్రోన్ గురించి ఈయన తన ట్రావెలాగ్ లో మెన్షన్ చేయడం జరిగింది. మరి దీంతో పాటు ఈయన మరి ఆ టైంలో అసలు ఈ డైమండ్స్ కి ఎక్కడ ఇండియాలోనే గనులు ఏ సామ్రాజ్యంలో ఎక్కువ ఉంటుండే? గోల్కొండ సామ్రాజ్యంలో కదా. సో హీ విజిటెడ్ గోల్కొండ విచ్ ఇస్ ద సెంటర్ ఆఫ్ డైమండ్ ట్రేడ్ ఇన్ ఇండియా. అండ్ అక్కడికి వెళ్ళి అక్కడ చూసి వచ్చి మరి డైమండ్ మైనింగ్ సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ ని ఈయన తన ట్రావెలాగ్ లో రాయడం జరిగింది. మరి అకార్డింగ్ టు ట్రావెర్నియర్ మన దేశంలోనే అన్నిటికైనా ముఖ్యమైన డైమండ్ అని చెప్పి మనం ఇప్పటికీ మాట్లాడుకునేది ఏంటి? కోహినూర్ డైమండే కదా. దీని మీద సినిమాలు వచ్చినాయి. రీసెంట్ గా మన హృతిక్ రోషన్ సినిమా కూడా వచ్చింది, రైట్. ఎస్, మరి అకార్డింగ్ టు హిమ్ ద ఫేమస్ కోహినూర్ డైమండ్ ఇట్ వాస్ ఫౌండ్ ఇన్ కొల్లూరు మైన్స్. కొల్లూరు మైన్స్ అంటే మన హైదరాబాద్ దగ్గర ఉండే ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఉండే కొల్లూరు కాదండి, కొల్లూరు మైన్స్ ఆఫ్ గుంటూరు డిస్టిక్. ఓకే, గుంటూరు డిస్టిక్ లో ఉన్న కొల్లూరు మైన్స్ లో ఇది దొరికింది అని చెప్పి ఆయన మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, మరి ఈయన ఒక పుస్తకం కూడా రాశాడు. ఈయన 6 times ఇండియాకి వచ్చిపోయాడు కదా. సో దానికి గుర్తుగానే 6 voyages టు ముఘల్ ఇండియా అని చెప్పి ఒక పుస్తకాన్ని కూడా ఈయన రాయడం జరిగింది. ఎవరు? ట్రావెర్నియర్. ఈ పుస్తకం పేరు ఇంపార్టెంట్ అండి, 6 voyages టు ముఘల్ ఇండియా. ఓకే, మరి ఇంకా ఇందులో మేర పేర్లు ఉన్నాయి. బెర్నియర్ బేసిక్ గా ఈజ్ ఏ ఫ్రెంచ్ ఫిజిషియన్ అండి, ఫ్రెంచ్ డాక్టర్. ఈయన షాజహాన్ ఆర్మీలో కూడా చాలా సంవత్సరాల పాటు పనిచేయడం జరిగింది. మరి ఈయన ట్రావెలాగ్స్ లో ట్రావెల్ ఇన్ ముఘల్ ఇండియా అనేది ఈయన ట్రావెలాగ్ పేరు. అందులో ఇండియాలో ఉన్న సోషల్ ఈవిల్స్ లైక్ సతీ అండ్ ఇండియాలో ఊరుకొచ్చే ఫెమైన్స్, అలాగే రిచ్ కి పూర్ కి మధ్యలో ఉన్న గ్యాప్ గురించి, అలాగే అసలు మిడిల్ క్లాస్ అనేది లేనే లేదు ఇండియాలో అని చెప్పిన విషయాలు. అయితే బలిసినోడు ఉన్నాడు, లేకపోతే పేదోడు ఉన్నాడు, అంతేగాని మధ్యస్థంగా ఉన్న వాళ్ళు ఎవ్వరూ లేదని చెప్పి ఈయన మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, రైట్. సో ఫ్రాంకియస్ బార్నియర్ అట్లా అన్నాడు. సో ఆన్సర్ ఏంటి? ట్రావెర్నియర్ అండి, ట్రావెర్నియర్. ఓకే, రైట్. నా కమింగ్ ఇది యూపీఎస్సీ 2018 యూపీఎస్సీ ప్రిలిమ్స్ లో అడిగారు. ఓకే, రైట్. నా కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. హూ స్టేటెడ్ దట్ 5,000 to 20,000 men worked for 40 years to build the palace of 40 pillars at Allahabad in Akbar time? అక్బర్ పీరియడ్ లో అలహాబాద్ లో ఒక
ప్యాలెస్ 40 పిల్లర్లతో ఉన్న ఒక ప్యాలెస్ ని కట్టడానికి 40 ఇయర్స్ పాటు 5,000 నుంచి 20,000 మంది లేబర్స్ ఆర్ వర్కర్స్ ఇక్కడ పనిచేయడం జరిగింది అని చెప్పి ఎవరు అన్నారు అని చెప్పి అంటున్నాడు. ఆప్షన్ చూడండి. మెన్యూసి అంటే మన ఇటాలియన్ ట్రావెలర్ నికోలో మెన్యూసి ఉన్నాడు కదా. ఎస్, నికోలో డి కొండి, నికోలో మెన్యూసి వీళ్ళందరూ అక్కడి నుంచే వచ్చారు. ఓకే, రైట్. ఆప్షన్ అది మెన్యూసి, రెండోది ట్రావెర్నియర్, మూడోది విలియం ఫించ్, నాలుగోది అబ్దుల్ హమీద్ లాహోరీ. ఈయనదే ముఘల్ కోర్ట్ లో ఉండే ఆఫీసరే. సో ఈజ్ నన్ ఆఫ్ ది ఎబో. మరి దీని గురించి ఎవరు మెన్షన్ చేశారో తెలుసా? విలియం ఫించ్ అంట. ఈజ్ ఆల్సో ఏ ట్రావెలర్, విలియం ఫించ్. మరి ఈయన చెప్పింది ఏంటంటే 5,000 నుంచి 20,000 మంది పురుషులు 40 ఏళ్ల పాటు ఈ ప్యాలెస్ ని కట్టడానికి అలహాబాద్ ఆర్ ఇప్పుడు మనం ప్రయాగరాజ్ అంటున్నాం కదా, ఎస్, అక్కడ పనిచేయడం జరిగింది అని చెప్పి విలియం ఫించ్ చెప్పాడండి. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. అరేంజ్ ద ఫాలోయింగ్ 4 ఫారిన్ ఇన్వేషన్స్ ఇన్ క్రోనాలజికల్ ఆర్డర్. ఇక్కడ అందరూ ఇన్వేడర్సే కదా, ఫారిన్ ఇన్వేడర్సే కదా, వచ్చిరు, దోచుకున్నారు, వెళ్ళిపోయారు, వాళ్ళే కదా. ఎస్, ఫస్ట్ జంగిస్ ఖాన్. ఈయన ఇల్తుత్ముష్ టైంలో రావడానికి ప్రయత్నిస్తాడు, బార్డర్ దాకా వచ్చి ఆగిపోతాడు. ఎందుకు? ఇల్తుత్ముష్ ఈయన ఎవరినైతే వెతుకుతుండో అతనికి అసైలం ఇవ్వకుండా పంపించేస్తాడు కాబట్టి ఈయన ఇండియాకు రాడు. సో మరి చెంగిస్ ఖాన్ ఫస్ట్ వచ్చిండు. చెంగిస్ ఖాన్ అంటే ఇల్తుత్ముష్ పీరియడ్ అప్పుడే స్టార్ట్ అయింది కదా, ఢిల్లీ సుల్తాన్స్. మరి ఇది ఏ పీరియడ్ కిందకి వస్తుంది? 13th century AD. మరి దాని తర్వాత ఎవరున్నారు? తైమూర్ ఎప్పుడు వస్తాడు? తైమూర్ ఇన్వైడెడ్ డ్యూరింగ్ నసిరుద్దీన్ మహమ్మద్ కదా. ఎస్, తైమూర్ 1398లో ఇండియాకి వచ్చి బాగా దోచుకొని వెళ్ళిపోతాడు. మరి 1398 అంటే 14th century AD కదా. ఎస్, మరి దాని తర్వాత వచ్చింది ఎవరు? ఇద్దరిలో నాదిర్ షా ముఘల్స్ పీరియడ్ లోనే వస్తాడు కదా. మహమ్మద్ షా రంగీలా కింగ్ గా ఉన్నప్పుడు నాదిర్ షా వస్తాడు. మరి నాదిర్ షా వచ్చినప్పుడే కదా మరి మన ఇక్కడ నుంచి మన నిజాముల్ ముల్క్ వెళ్ళి ఇద్దరి మధ్యలో సయోధ్య కుదుర్చాడు. ఎప్పుడు అది? 1739. ఇప్పుడే కదా పికాక్ థ్రోను, గోల్డెన్ మన కోహినూర్ డైమండ్ ఇవన్నీ ఆయన తీసుకుపోయేది. ఎస్, మరి ఫైనల్ గా అహ్మద్ షా అబ్దాలి, థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానీపట్ బిట్వీన్ మరాఠాస్ అండ్ అహ్మద్ షా అబ్దాలి, రైట్. అంతకన్నా ముందు కూడా ఒకసారి వచ్చి పోతాడు, దాని తర్వాత కూడా ఒకసారి వస్తున్నాడు కూడా 1748, రైట్. ఓకే, సో ఇప్పుడు చూసుకుంటే ఏమవుతుంది? 2 4 3 1 వీళ్ళందరూ ఇన్వేడర్స్ అండి. ఇండియాకి వచ్చి ఎప్పుడు సెటిల్ కాలేదు, వచ్చిరు, వందిన కాడికి తీసుకున్నారు, వెళ్ళిపోయారు, తీసుకపోయి వాళ్ళ రాజ్యాల డబ్బుని వాడుకున్నారు. 2 4 3 1. సో ఆన్సర్ ఇస్ 3 అండి. ఆన్సర్ ఇస్ 3. 2 4 3 1. ఓకే, రైట్. Now coming on to the next question. Which of the following statements are correct అంటున్నాడు. 4 స్టేట్మెంట్లు ఇచ్చాడు, మరి అందులో ఏవి కరెక్ట్ అని చెప్పి అడుగుతున్నాడు. చూద్దాం ఏమేమి ఇచ్చాడు. అహ్మద్ షా అబ్దాలి ఫాట్ ద థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానీపట్ అంట. ఇందాకనే మాట్లాడుకున్నాం కదా, థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానీపట్ బిట్వీన్ అహ్మద్ షా అబ్దాలి అండ్ ఎవరికి మధ్యలో అని చెప్పాను? మరాఠాస్. ఎప్పుడు? 1761. సారీ, ఇందాక అక్కడ 1748 అని చెప్పి ఫ్లోలో తప్పు చెప్పానండి. ఇట్ ఈస్ 1761. ఓకే, రైట్. నెక్స్ట్, బాబర్ ఎస్టాబ్లిష్ ద ఢిల్లీ సుల్తాన్. ఢిల్లీ సుల్తాన్స్ కి బాబర్ కి ఏం సంబంధం? బాబర్ ఎస్టాబ్లిష్ ద ముఘల్ ఎంపైర్ కదా. ఎస్, ఇది తప్పు, ఫస్ట్ ఇది కరెక్ట్. షాజహాన్ ఫాట్ ద వార్ ఆఫ్ సక్సెషన్. ఇది తప్పండి. షాజహాన్ ఏం వార్స్ ఏం ఫైట్ చేయలేదు, డైరెక్ట్ వచ్చేసింది. ఈయన పిల్లలు దారాషికో, మురాద్, ఔరంగజేబ్ వీళ్ళందరూ వార్ ఆఫ్ సక్సెషన్ లో పాల్గొన్నారు. కిరీటం కోసము ఔరంగజేబ్ అలా అన్నల్ని తమ్ముళ్ళని అందరూ చంపేసి రాజ్యాధికారంలోకి వస్తాడు. సో ఈ స్టేట్మెంట్ కూడా తప్పే. జహంగీర్ వాజ్ ఎ లవర్ ఆఫ్ బ్యూటీ అండ్ నేచర్. ఇది కరెక్ట్. జహంగీర్ వాజ్ ఎ లవర్ ఆఫ్ బ్యూటీ అండ్ నేచర్. ఆయన కూడా వాటిని గుర్తుంచుకోవడానికి పెయింటింగ్స్ వేసిండు. మరి ఆయన టైంలో ఉన్న పెయింటర్స్ కూడా
ఇవి నేచర్ పెయింటింగ్స్ ఇవ్వడం జరిగింది ఆయన ప్రోత్సాహం వల్ల. సో మరి ఆన్సర్ ఏమవుతుంది, మనకి ఏం అడిగినారు, కరెక్ట్ అన్నాడు. కరెక్ట్ అన్నప్పుడు మరి 1 and 4 ఆర్ కరెక్ట్ కదా. ఎస్, సో ఆన్సర్ ఏంటి, బి నో సి. ఓకే, సి 1 and 4 ఆర్ కరెక్ట్ అండి. సి 1 and 4 ఆర్ కరెక్ట్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే రైట్. ఇక్కడ చూడండి, ఎందుకంటే స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువ ఎందుకు ఇస్తున్నాను, ఎగ్జామ్ లో అవే అడుగుతున్నారు కాబట్టి. ఓకే, ఇక్కడ 4 డిఫరెంట్ విషయాల మీద మనకు తెలిసి ఉండాలి ఇన్ఫర్మేషన్. ఓకే రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద కరెక్ట్ క్రోనాలజికల్ ఆర్డర్ ఆఫ్ ద ఫాలోయింగ్ ముస్లిం రూలర్స్ ఫ్రమ్ ద కోడ్స్ గివెన్ బిలో. కరెక్ట్ క్రోనాలజికల్ ఆర్డర్ అడిగాడు అంటే ఎవరు ఏ టైంలో పాలించారని చెప్పి అసెండింగ్ ఆర్డర్. ఫస్ట్ ఇందులో అందరికన్నా ముందు పాలించింది ఎవరు, జహంగీరే కదా. ఎస్, అక్బర్ కొడుకు జహంగీర్ కాబట్టి 1506 to 1605 అయినది. సో ఈయన 1605 నుంచి స్టార్ట్ చేసి ఉంటాడు, 1605 టు సమ్వేర్ ఎల్స్. ఓకే రైట్. సో ఫస్ట్ జహంగీర్, దాని తర్వాత అందరికన్నా లాస్ట్ అయితే బహదూర్ షా టూ. బహదూర్ షా టూ అంటే బహదూర్ షా జఫరే కదా. ఎస్, మరి లాస్ట్ మొఘల్ కింగ్ కదా ఈయన. ఇక మధ్యలో చూద్దాం, మహమ్మద్ షా రంగీలానా లేకపోతే అహ్మద్ షా అబ్దాలియా, ఎవరు వస్తారు నెక్స్ట్, మహమ్మద్ షా రంగీలా. మహమ్మద్ షా రంగీలా ఈయన 1748 వరకు రూల్ చేసిండు కదా. ఎస్, నాదిర్ షా అటాక్ చేసినప్పుడు ఈయననే ఉండే, మరి ఈయననే. దాని తర్వాతనే ఆఫ్ఘన్ ఇన్వేడర్ అయిన అహ్మద్ షా అబ్దాలి ఇండియాకు రావడం జరిగింది. ఎప్పుడు 1761. సో 3214 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ గైస్. 3214 సి 3214 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే రైట్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. మ్యాచ్ ద ఫాలోయింగ్ విత్ దేర్ రెస్పెక్టివ్ ఇయర్స్ అంటున్నాడు. ఓకే, మాసకర్స్ ఇన్ ఢిల్లీ బై నాదిర్ షా. నాదిర్ షా ఇండియాని ఇన్వైడ్ చేసింది అప్పుడు కింగ్ ఎవరన్నాడు, ఇందాకే మాట్లాడాం కదా, మహమ్మద్ షా రంగీలా. ఓకే, సో మరి ఎప్పుడు ఇది జరిగింది, 1739 కదా. ఎస్, ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ కర్నాల్ జరుగుతుంది 1739 లో. ఇందులో ముఘల్ ఫోర్సెస్ హెడెడ్ బై మహమ్మద్ షా రంగీలా చాలా దారుణంగా ఓడిపోతారు. మరి దాని తర్వాత ఈ నాదిర్ షా వచ్చి ఢిల్లీని అటాక్ చేసి అందినంత దోచుకోవడం మాత్రమే కాకుండా ఢిల్లీ పురా ప్రజల్ని దొరికిన కాడికి చంపేసిండు. ఓకే, సో ఏ ఇస్ 4. దెన్ ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ వాజ్ ఫాట్ బిట్వీన్ బాబర్ అండ్ ఇబ్రాహిం లోడి. కరెక్టే కదా. మరి ఇది ఎప్పుడు జరిగింది, 1526 రైట్. ద సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్, సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ ఎప్పుడు, హేమో అండ్ అక్బర్. ఇవి స్టేట్మెంట్స్ కరెక్ట్ ఇచ్చిండు. ఇది 1556 కదా. ఎస్, మరి ఈయన ఓడిపోయిన తర్వాతనే అక్బర్ అధికారంలోకి వస్తాడు. మరి ఇక ఫైనల్ అయింది థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ వాజ్ ఫాట్ బిట్వీన్ అహ్మద్ షా అబ్దాలి అండ్ మరాఠా 1761. ఇందాకనే మాట్లాడుకున్నాం. సో మరి ఆన్సర్ ఏం కావాలా చూడండి, 4213 రైట్. 4213 ఎక్కడ ఉంది, ఆప్షన్ సి కదా. ఎస్, 4213 is the correct answer guys. Now coming on to the next question. The last son of Indian glory has been used for. కింద ఇచ్చిన ఏ రాజులకు ది లాస్ట్ సన్ ఆఫ్ ఇండియన్ గ్లోరీ అన్న పదాన్ని వాడారు అని చెప్పి అడుగుతున్నాడు. బేసిక్ గా ఒక హిస్టోరియన్ ఉంటాడండి, బిఎన్ లూనియా అనే అతను. ఆయన పృథ్వీరాజ్ చౌహాన్ కి ఈ టర్మ్ ని వాడడం జరిగింది, పృథ్వీరాజ్ చౌహాన్ కి. ఓకే, ఆయన వాడిండు. దాని తర్వాత పృథ్వీరాజ్ చౌహాన్ అంటే 1192 AD కదా రైట్. మరి పృథ్వీరాజ్ చౌహాన్ తర్వాత శివాజీ ఉన్నారు, శివాజీ కూడా ఇండియనే కదా, ఇండియన్ గ్లోరీ కిందకే వస్తాడు కదా. ఎస్, మరి బట్ ఆన్సర్ ఇస్ పృథ్వీరాజ్ అండి, పృథ్వీరాజ్. ఓకే, కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. హేమచంద్ర విక్రమాదిత్య ఈస్ ఫేమస్ ఇన్ ఇండియన్ హిస్టరీ యాజ్. హేమచంద్ర విక్రమాదిత్య అంటే ఎవరండి, పురాన్మాల, మాల్దేవా, రాణా సంగానా ఆఫ్ మెవారా, లేకపోతే హేమువా, ఎవరు, హేమచంద్ర పేరులోనే ఉంది కదా, హేమచంద్ర విక్రమాదిత్య అన్న హేము అన్న ఒక్కటే, ఇద్దరు ఒక్కటే. బేసికలీ హేము ఈస్ ద చీఫ్ ఆఫ్ ద ఆర్మీ అండ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ సూర్ డైనాసిటీ. సూర్ డైనాసిటీలో ముగ్గురు రాజులు ఉంటారు కదా, అందులో సెకండ్ రాజు అయిన
ఆదిల్ షా సూర్ ఆర్ ఆదిల్ షా సూరి దగ్గర ఈయన ప్రైమ్ మినిస్టర్ గాను మరి ఆర్మీ చీఫ్ గాను పనిచేయడం జరిగింది. ఓకే, మరి ఈ హుమాయూన్ ఓడిపోయి అక్బర్ అధికారంలోకి రాగడానికి మధ్యలో ఈయన టర్మ్ ఉంటుందండి. సారీ, హుమాయూన్ చనిపోయి ఓడిపోయి కదా, హుమాయూన్ చనిపోవడము అక్బర్ పవర్ ని తీసుకోవడానికి మధ్యలో ఈ హేము టర్మ్ ఉంటది. ఎందుకంటే ఈయన ఆ టైంలో ఆ దగ్గర 22 కన్సెక్యూటివ్ బ్యాటిల్స్ అటు ఆఫ్ఘన్ రెబల్స్ తోని, పంజాబ్ ల బెంగాల్ ఇట్లా అందరితోని గెలుచుకుంటూ వస్తాడంట. ఓకే, రైట్. మరి ఇతన్నే సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానీపట్ లో అక్బర్ ఓడిపేస్తాడు. సినిమా చూసిరు కదా, అక్బర్ చంపడానికి పిల్లగాడు ఉంటాడు కదా, అప్పుడు చంపడానికి కొంచెం భయం పడితే డైరెక్ట్ చంపడానికి బైరామ్ ఖాన్ పోయి కత్తితోని మొత్తము తల మొండెం వేరు చేస్తాడు కదా. ఎస్, అదే ఈ హేము అండి. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. మ్యాచ్ ద ఫాలోయింగ్. 4 యుద్ధాలు ఇచ్చిండు. బ్యాటిల్ ఆఫ్ హల్దిగతి, బ్యాటిల్ ఆఫ్ బిల్గ్రామ్, రివాల్ట్ ఆఫ్ కుష్రు, బ్యాటిల్ ఆఫ్ కన్వా. మరి ఇది ఎవరి టైంలో అన్నది క్వశ్చన్ ఇండైరెక్ట్ గా చూసుకుంటే, బ్యాటిల్ ఆఫ్ హల్దిగతి ఇది అక్బర్ కదా. ఎస్, అక్బర్ అగైన్స్ హూమ్, ఎవరెవరికి మధ్యలో జరిగింది? అక్బర్ కి మరియు రాణా ప్రతాప్. ఓకే, రైట్. ఇక బ్యాటిల్ ఆఫ్ బిల్గ్రామ్ ఇది ఎవరి మధ్య జరిగింది? హుమాయూన్ కి షేర్ షాకు మధ్యలో. ఇక రివాల్ట్ ఆఫ్ కుష్రు ఎవరి కొడుకు? జహంగీర్ కొడుకు కదా, పెద్ద కొడుకు. ఎస్, మరి రివాల్ట్ ఆఫ్ కుష్రు జహంగీర్ తో రిలేటెడ్. ఇక మిగిలింది బ్యాటిల్ ఆఫ్ కన్వా, దిస్ ఇస్ రిలేటెడ్ టు బాబర్. బ్యాటిల్ ఆఫ్ కన్వా 1527 ఎవరెవరి మధ్యన? బాబర్ అండ్ రాణా సంగా ఆఫ్ మేవార్ కదా. ఈయననే ఇండియాకి రమ్మని ఆహ్వానిస్తాడు. దాని తర్వాత ఇద్దరి అంబిషన్స్ ఒకటే అయ్యేసరికి ఇద్దరి మధ్యనే గొడవ జరుగుతుంది. సో ఆన్సర్ ఏంటి మరి? 2341. 2341 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, సో ఆప్షన్ ఏ. Option A, 2341 is the correct answer, guys. Now coming on to the next question, match the following. చూడండి ఏమి ఇచ్చిండు? ఇక్తా సిస్టమ్, జాగీర్స్, అమరాం, మొకాసా. చల్, ఇది రిలేటెడ్ టు హూమ్ అంటున్నాడు. యూపీఎస్సి క్వశ్చన్ ఇది. యూపీఎస్సి 2000 లో అడిగిన క్వశ్చన్ ఇది. సో చూద్దాం. ఇక్తా ఎవరి టైంలో ఫస్ట్ వచ్చింది? ఇక్తాస్ ని ఎవరు అలొకేట్ చేసిరు? బేసికలీ దిస్ వాస్ డ్యూరింగ్ ఢిల్లీ సుల్తాన్స్. మరి జాగీర్స్ ఎవరి టైంలో అలాట్ చేసిరు? ముఘల్స్ టైంలోనే కదా ఈ జాగీర్దార్లు ఇదంతా స్టార్ట్ అయింది. ఎస్, మరి అమారాం అనే ల్యాండ్ గ్రాంట్ ఎవరి టైంలో? మరాఠాసా, విజయనగరానా? అమారాం ల్యాండ్ గ్రాంట్ వాజ్ మేడ్ బై విజయనగర రూలర్స్. అండ్ మొకాసా అనేది కూడా ఒక ల్యాండ్ గ్రాంటే. దిస్ ఈస్ గివెన్ బై మరాఠాస్. ఇవన్నీ కూడా ల్యాండ్ దానం ఇచ్చిర్రు. అన్నిటికీ డిఫరెంట్ పేర్లు. ఇక్తా సిస్టమ్ ఢిల్లీ సుల్తానేట్స్ టైంలో, జాగీర్దార్స్ ముఘల్స్ టైంలో, అమారాం విజయనగర టైం, మొకాసా అనేది మరాఠా టైం. ఓకే, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన విషయం. సో ఆన్సర్ ఏంటి? 2341. 2341 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ గైస్. యూపీఎస్సీలో అడిగారు, ఒకసారి బాగా ఇంపార్టెంట్ ఇది చూసుకోండి. 2341. సో బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ 2341 వెరీ ఇంపార్టెంట్. ఓకే, అంటే ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పి చెప్తున్నాం. రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ పోర్ట్స్ వాస్ కాల్డ్ బబూల్ మెక్కా? బబూల్ మెక్కా అంటే ఇంగ్లీష్ లో గేట్ ఆఫ్ మక్కా అని. ఓకే, డ్యూరింగ్ ద ముఘల్ పీరియడ్. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ పోర్ట్స్ వాస్ కాల్డ్ బబూల్ మక్కా డ్యూరింగ్ ద ముఘల్ పీరియడ్? ఆప్షన్స్ ఏంటి? కాలికట్, బరూచ్ అన్న, బరిగొచ్చా అన్న అంతా ఒకటే. క్యాంబే, సూరత్. మరి దేన్ని గేట్ ఆఫ్ మక్కా అని చెప్పి అంటున్నారు? ఓకే, అన్నారు. ఓకే, ఆప్షన్ చూడండి, చెప్పాను కదా ఇందాక. సో గేట్ వే ఆఫ్ మక్కా ఎందుకు అంటాము? జనరల్ గా ఇండియా నుంచి ఏ పోర్ట్ నుంచి అయితే జనాలు మక్కాకి వెళ్ళడానికి ఈజీ అవుతుందో
ఎస్, దాన్నే బబుల్ మక్కా ఆర్ గేట్ ఆఫ్ మక్కా అని చెప్పి అంటారు. ఇక్కడ నుంచే ఓడలు బయలుదేరేవి. మరి ఇందులో మెయిన్ ఎక్కడ ఉంది? క్యాలికట్ అంటే మరి కేరళ కింద ఉంటది. మరి ముఘల్ పీరియడ్ అంటే మాక్సిమము ఆంధ్ర బార్డర్, తమిళనాడు ఇక్కడ వరకే కదా, కేరళని ఏ రోజు పాలించలేదు వాళ్ళు. సో క్యాలికట్ తీసేయండి. ఇక భరూచ్, క్యాంబెక్, సూరత్. ఇందులో పెద్ద టౌన్ ఏంది? సూరతే కదా. సో ఇలాంటి పెద్ద టౌన్స్ నుంచే కదా జనరల్గా ఎప్పుడైనా ఓడలు బయలుదేరేవి. సో ఆన్సర్ ఇస్ సూరత్ అండి. పిలిగ్రిమ్స్ హూ వాంటెడ్ టు గో ఫర్ మక్కా యూస్ టు గో. హజ్ యాత్ర అని ఉంటది కదా, ఇప్పటికి కూడా ఉన్నది కదా. ఇప్పుడు ఫ్లైట్లలో పోతురు, అప్పుడు షిప్ లో పోయేవాళ్ళు. మరి దే యూస్ టు గో టు సూరత్. సో అందువల్ల సూరత్ వాస్ కాల్డ్ యాజ్ మక్కా ద్వార్ ఆర్ బబూల్ మక్కా. ఓకే, మక్కా ద్వార్ అని, బబూల్ మక్కా అని చెప్పి దీన్ని పిలిచేవారు. ఓకే, రైట్. సో ఆన్సర్ ఏంటి? సూరత్. నౌ కమింగ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. Mughals adopted Nowruz festival from? Options: Zoroastrians, Jews, Mongols, Turks. ఏంటిది? బేసిక్గా ఇది పర్షియన్ ఫెస్టివల్ కదా నవరోజ్ అనేది. ఎస్, పార్సీస్ కి సంబంధించింది. మరి దిస్ ఈస్ ఎ నేషనల్ ఫెస్టివల్ విచ్ వాజ్ సెలబ్రేటెడ్ ఫర్ 19 days. ఆ టైంలో 19 రోజుల పాటు దీన్ని సెలబ్రేట్ చేసుకునే వాళ్ళంట. మరి దిస్ హ్యాడ్ ఎ వెరీ గ్రేట్ సిగ్నిఫికెన్స్ డ్యూరింగ్ ద ముఘల్ period. Okay, right. So answer is పార్సీస్, జొరాస్ట్రియన్స్ అందరూ వాళ్ళే కదా, సిమిలర్ కదా. ఎస్, ఇరాన్ నుంచి ఈ నవరోజ్ ఫెస్టివల్ అనే దాన్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఓకే, నౌ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. హూస్ నేమ్ వాజ్ కాల్డ్ అతా అలీ ఖాన్? అతా అలీ ఖాన్. ఆప్షన్స్ చూడండి. ఎవరిని అతా అలీ ఖాన్ అని చెప్పి పిలిచేవాళ్ళు అని చెప్పి అడుగుతున్నాడు. అబుల్ ఫజల్నా, అబుల్ ఫైజీనా, తోడర్మల్నా, నన్ ఆఫ్ దిసా, ఆదమ్ ఖానా? ఎవరిని? ఇందులో ఎవరిని కాదండి, నన్ ఆఫ్ దిసే. కాకపోతే నన్ ఆఫ్ దిస్ అయినా మనకు ఎవరినో ఒకళ్ళని పిలుస్తుండే కాబట్టి అది పేరు తెలియాలి కదా. ఎస్, ఇది ఎవరిని? అతా అలీ ఖాన్ అని ఎవరిని పిలిచేవారో తెలుసా? తాన్సేన్. సో ఫస్ట్ ఇందాక చెప్పాను కదా, ఇస్లాంకి కన్వర్ట్ అయిన తర్వాత ఈయనకి ఇంకో పేరు పెట్టారని చెప్పి, అదే ఈ అతా అలీ ఖాన్. తాన్సేన్ మెయిన్ పేరు ఏంటి? రామ్ తను పాండే. మరి దాని తర్వాత మియాన్ అని, తాన్సేన్ అని ఆయన బిరుదులు. మరి ఎప్పుడైతే హిందూయిజంలో ఉన్నప్పుడు రామ్ తను పాండే అనేది ఒరిజినల్ పేరు. మరి ఇస్లాంకి కన్వర్ట్ అయిన తర్వాత అదని అతా అలీ ఖాన్ అని చెప్పి పిలిచేవాళ్ళు. ఈ క్వశ్చన్ రీసెంట్ గా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ లో అక్కడక్కడ రిపీట్ అవుతుంది. సో ఒకసారి చూసుకోండి. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. డ్యూరింగ్ ద Mughal period, the madrasa which was specialized in the teaching of Muslim jurisprudence was located in. ఇది ఆవాజ్ కాదండి, వాస్ మాత్రమే. ఒక మదర్సా ఉంది, ముస్లిం లాస్, దాని జ్యూరిస్ప్రుడెన్స్ గురించి నేర్పించేదంట ఆ టైంలో స్టూడెంట్స్కి. మరి అది ఎక్కడ ఉంది అని చెప్పి అడుగుతున్నాడు. ఆప్షన్ చూడండి. లక్నో, సియాల్కోట్, ఢిల్లీ, హైదరాబాద్. ఆప్షన్స్: హైదరాబాద్ ఇండియా అనేది పెట్టానంటారా? పాకిస్తాన్లో కూడా ఒక హైదరాబాద్ ఉంటుంది, సింధ్ ప్రావిన్స్లో. ఓకే, రైట్. ద టీచింగ్ ఆఫ్ ముస్లిం జ్యూరిస్ప్రుడెన్స్ వాజ్ స్పెషలైజ్డ్ ఇన్ లక్నో మదర్సా డ్యూరింగ్ ద ముఘల్ పీరియడ్. ముఘల్ పీరియడ్ లో లక్నో మదర్సాలో ఇది చాలా చాలా ఫేమస్ ఉంటుండేనట. మరి దీన్ని ముల్లా నిజాముద్దీన్ అనే వ్యక్తి అక్కడ వీళ్ళకు నేర్పించేవాడు. మరి ఇందులో ముస్లిం జ్యూరిస్ప్రుడెన్స్ లో ఏమేమి ఉంటుండే అంటే దేని గురించి నేర్పిస్తుండే? తఫ్సీర్ గురించి, హాదిత్ గురించి, అండ్ ఫిక్ అంటే ఏం లేదండి, ఇస్లామిక్ జ్యూరిస్ప్రుడెన్స్ ఇది కూడా. అండ్ హాదిత్ అంటే దోస్ ఆర్ ద ట్రెడిషన్స్ అండ్ ద థింగ్స్ విచ్ ఆర్ ఫాలోడ్ బై ప్రాఫిట్ మహమ్మద్. ప్రాఫిట్ మహమ్మద్ జీవించిన కాలంలో అతను పద్ధతులు ఉంటాయి కదా. ఎస్, దాని గురించే హాదిత్ లో ఉంటది. ఓకే, రైట్. సో ఆన్సర్ ఏంటి? లక్నో. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. విత్ రిఫరెన్స్ టు కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఇండియా, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇది 2018 యూపీఎస్సీలో అడిగారు. ఒకసారి చూద్దాం.
ఫస్ట్ స్టేట్మెంట్, వైట్ మార్బుల్ వాజ్ యూజ్డ్ ఇన్ మేకింగ్ బులంద్ దర్వాజా అండ్ కన్కా ఎట్ ఫతేపూర్ సిక్రీ. సో ఇందాక దీని గురించి వచ్చింది కదా ఒక దగ్గర. ఎస్, మళ్ళీ ఒకసారి చూద్దాం. బులంద్ దర్వాజా ఈస్ కన్స్ట్రక్టెడ్ ఇన్ ఫతేపూర్ సిక్రీ బట్ యూజింగ్ రెడ్ శాండ్ స్టోన్. రెడ్ శాండ్ స్టోన్ ని ఇందులో వాడడం జరిగింది. ఓకే, ఫతేపూర్ సిక్రీ ఎక్కడ ఉంటది? ఆగ్రాకి దగ్గరలో ఉంటది. ఓకే, మరి అలాగే ఈ కన్కా అంటే ఏంటి? కన్కాస్ అంటే ఏంటి? బేసిక్ గా ఈ సూఫీ సెయింట్స్ యొక్క వాళ్ళు ఉండే అడోబ్స్, వాళ్ళ లివింగ్ ప్లేసెస్ ఉంటాయి కదా, కన్కా. ఈ కన్కా ఫతేపూర్ సిక్రీలో ఉన్న కన్కా గానీ టూంబ్ గానీ ఎవరిది? సలీం చిస్తిదే కదా. ఎస్, మరి దట్ వాజ్ ఆల్సో నాట్ కన్స్ట్రక్టెడ్. టూంబ్ లో వైట్ మార్బుల్ వాడిరు, కానీ కన్కాలో రెడ్ శాండ్ స్టోన్ వాడిరు. ఓకే, రెడ్ శాండ్ స్టోన్ అంటే సలీం చిస్తి టూంబ్ ఉంది కదా, ఆయన చనిపోయిన తర్వాత కట్టేది, మరి అందులో వైట్ మార్బుల్ వాడిండు అక్బర్. కానీ ఆయన బతుకున్నప్పుడు ఆయన కన్కా కన్స్ట్రక్షన్స్ లో మాత్రము రెడ్ శాండ్ స్టోన్ మాత్రమే వాడడం జరిగింది. జనరల్ గా వెరీ వెరీ ప్రామినెంట్ కన్స్ట్రక్షన్స్ లో మాత్రమే ముఘల్స్ వైట్ మార్బుల్ ని వాడేవాళ్ళు. జనరల్ కన్స్ట్రక్షన్ 95% వాళ్ళు రెడ్ శాండ్ స్టోన్ ని మాత్రమే వాడే వాళ్ళు. ఓకే, రెడ్ శాండ్ స్టోన్ ని మాత్రమే వాడే వాళ్ళు, అంటే యావరేజ్ అన్నిటికి చూసుకుంటే. ఇక సెకండ్ స్టేట్మెంట్, రెడ్ శాండ్ స్టోన్ అండ్ మార్బుల్స్ వేర్ యూజ్డ్ ఇన్ బారా ఇమాంబారా అండ్ రూమీ దర్వాజా ఎట్ లక్నో. బారా ఇమాంబారా అండ్ రూమీ దర్వాజా ఎట్ లక్నో. ఇది ఇందాక ఎగ్జాక్ట్ క్వశ్చన్ వచ్చింది కదా. చల్, ఇన్ లక్నో. మరి ఇట్ వాస్ బిల్ట్ బై హూమ్? అసఫుద్దౌలా. అసఫుద్దౌలా అక్కడి గవర్నర్ దీన్ని కట్టించడం జరిగింది. మరి దిస్ ఈస్ బిల్డ్ జస్ట్ యూజింగ్ బ్రిక్స్. ఓన్లీ బ్రిక్స్ యూజ్ చేసి మాత్రమే దీన్ని కట్టడం జరిగింది. బ్రిక్స్ అండ్ లైమ్ వాజ్ యూజ్డ్ ఇన్ ద కన్స్ట్రక్షన్. స్టోన్స్ లేకపోతే మార్బుల్ వాడతారు కదా జనరల్ గా, మరి అవి కాకుండా ఓన్లీ బ్రిక్స్ అండ్ లైమ్ వాడి దీన్ని కట్టడం జరిగింది. ఓకే, సో మరి ఆ టైంలో లాహోరీ బ్రిక్స్ ఫేమస్ కదా. ఎస్, సో మరి ఆన్సర్ ఏంటి? రెండు తప్పే కదా స్టేట్మెంట్స్. సో నైదర్ 1 nor 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, అరేంజ్ ద క్రోనలాజికల్ ఆర్డర్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ అండ్ ఫైండ్ అవుట్ ద కరెక్ట్ ఆన్సర్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద గివెన్ కోడ్స్ అంట. నలుగురు క్వీన్స్ కదా, ముఘల్ ఎరా ఆ టైంలో ఉన్న వాళ్ళే, కొంచెం అటు ఇటుగా. మరి వాళ్ళ టైం పీరియడ్ అడుగుతున్నాడు ఇక్కడ. ఒక రకంగా ఇండైరెక్ట్ గా ఏం అడుగుతున్నాడు? వాళ్ళ టైం పీరియడే కదా ఇక్కడ అడుగుతుంది. సో చూద్దాం. ఎవరు ఫస్ట్ ఇందులో? పద్మిని ఆర్ పద్మావతి, అంతా సేమ్ కదా. సినిమా చూసారా? దీపికా పదుకోన్ పద్మావతి. ఎస్, పద్మిని ఆర్ పద్మావతి. బేసికలీ ఈమె షీ ఈస్ ద క్వీన్ ఆఫ్ చిత్తోర్ అండ్ వైఫ్ ఆఫ్ కింగ్ రాణా రతన్ రావల్ సింగ్ కదా. ఎస్, మరి ఈయన మీదకి వెళ్ళే ఎవరు? అల్లావుద్దీన్ ఖిల్జీ వెళ్తాడు కదా. సో మరి అల్లావుద్దీన్ ఖిల్జీ అంటే 12th century కిందకి వస్తాడు, రైట్. 12th or 13th century కిందకి వస్తాడు. మరి ఫస్ట్ ఈ పద్మావతియే ఉంటది, రైట్. పద్మావతి, క్వీన్ పద్మావతియే ఫస్ట్ వస్తుంది క్రోనలాజికల్ ఆర్డర్ లా, రైట్. మరి అక్కడ యుద్ధం జరుగుతుంది కదా. ఆ యుద్ధంలో రాణా రతన్ సింగ్ ని ఖల్జీ పట్టుకొని చంపేస్తాడు. మరి దాని తర్వాత బేసిక్గా ఎందుకు వెళ్తాడు? రాణి పద్మావతి యొక్క అందానికి దాసోహమై ఆమెని చెరబట్టాలని చెప్పి వెళ్తాడు. మరి ఆమెనేమో ఇతనికి దొరకకుండా సతీలాగా అక్కడ జౌహార్ అని ఒక సిస్టమ్ ఉంటది, అందులో వాళ్ళందరూ అగ్నిలోకి జంప్ చేసి చనిపోతారు కదా. మరి ఆమెతో పాటు ఇంకా ఉండే ఒక 500 to 600 మెంబర్స్, కోర్టులో ఉండే జనాలందరూ, ఉమెన్ అందరూ చనిపోవడం జరిగింది. మరి నెక్స్ట్ ఎవరు ఇక్కడ? రాణి దుర్గావతి, రైట్. రాణి దుర్గావతి బేసికలీ ఏ హిందూ క్వీన్ ఆఫ్ గోంద్వానా. ఆమె కొడుకు మైనర్ ఉంటాడు. సో ఆయన పేరు మీద ఈమె దుర్గావతి పాలిస్తా ఉంటది. మరి ఆ టైంలో అక్బర్ తన ఎంపైర్ ని ఎక్స్పాండ్ చేసుకోవాలనుకుంటాడు. సో మధ్యప్రదేశ్ దాటి ఇంకా ఎక్స్పాండ్ చేసుకోవాలన్న కోరికతో వచ్చేసరికి ఈమెనే ఉంటది అక్కడ. సో యుద్ధంలో ఆమె ఓడిపోతుంది అక్బర్ సైన్యం చేతిలో ఆమె ఓడిపోయి తనకు తానే చంపేసుకొని చనిపోతుంది, సెల్ఫ్. ఓకే, షీ కిల్స్ హర్ సెల్ఫ్. సో నెక్స్ట్ వచ్చేది ఎవరు? దుర్గావతి, ద క్వీన్ ఆఫ్
గోండ్వానా, క్వీన్ ఆఫ్ గోండ్వానా. నెక్స్ట్ ఈ అహల్యాబాయి హోల్కర్ మరాఠాస్ కి సంబంధించిన, మరాఠా కాన్ఫెడరేట్కి సంబంధించిన బ్యాచ్. ఎస్, తారాబాయి. తారాబాయి అయితే డైరెక్ట్ మరాఠాస్ తోని. తారాబాయి షీఈ్ ద క్వీన్ ఆఫ్ ఛత్రపతి శివాజీ కాదండి, రాజారాం. ఎస్, రాజారాం గారి భార్య కదా. ఎస్, మరి రాజారాం గారి భార్య అయినప్పుడు మరి ఈమె ముందు వస్తుంది కదా. ఎస్, ముగల్స్ కి అపోజిట్ గా మరాఠీస్ టెరిటరీస్ నుంచి ఆమె భర్త చనిపోయిన తర్వాత మీరు చాలా రోజులు యుద్ధం చేస్తుంది. మరి ఇక అహల్యాబాయ్ అంటే హోల్కర్. అహల్యాబాయ్ హోల్కర్ అని ఇందాకే చెప్పాను కదా. వీళ్ళు 5 సపరేట్ అవుతారు కదా, పేష్వాస్, హోల్కర్స్, వీళ్ళంతా. అందులో ఒక ఆమె ఈ అహల్యాబాయ్ హోల్కర్. సో ఈమె లాస్ట్కి వస్తుంది, రైట్. అహల్యాబాయ్ హోల్కర్ ఇండోర్, రైట్. సో మరి ఆప్షన్ చూసుకుంటే మనకి ఇక్కడ ఏమొస్తాయి? ఫస్ట్ పద్మావతి, దట్ ఈస్ 3. తర్వాత దుర్గావతి 2. దాని తర్వాత తారాబాయి 4. దాని తర్వాత అహల్యాబాయి 1. సో 3241 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఎక్కడుంది? ఆప్షన్ బి, 3241. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. చూసిరా, ప్రతిసారి మెన్ కింగ్స్ వాళ్ళ క్రానలాజికల్ ఆర్డర్ అడగాలని ఏం లేదు, క్వీన్స్ యొక్క క్రానలాజికల్ ఆర్డర్ కూడా అడగచ్చు. ఇది యూపీఎస్సీలో రిపీటెడ్ క్వశ్చన్, అందుకని ఇక్కడ మెన్షన్ చేశాను. ఓకే, రైట్. యూపీఎస్సీ అంటే సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ అండి, సిఏపిఎఫ్, సిడిఎస్, అలాగే ఎన్డీఏ. ఈ 4 ఎగ్జామ్స్ ని కూడా యూపీఎస్సీ వాళ్ళు కండక్ట్ చేస్తారు ప్రతి సంవత్సరం. మరి అందులో నుంచి ఏది ఇచ్చినా ఆ టాపిక్ అనేది ఇంకొక దాంట్లో రిపీట్ అవుతుంది. పీసీఎస్ వాళ్ళు కూడా అక్కడ నుంచి క్వశ్చన్స్ ఇస్తారు. ఓకే, రైట్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్ ఇస్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అంట. ఒక దిక్కేమో బిల్డింగ్స్ కట్టింది ఇచ్చారు, మరి అది ఏ ఏరియాలో కట్టారని చెప్పి ఇచ్చారు. చూద్దాం. షేర్షా సూరీస్ టూంబ్. ఎస్, ఆయన చనిపోయింది రాజస్థాన్ ఏరియాలో చనిపోయినా ఆయన టూంబ్ అనేది ససారంలో ఉంటుంది. ఒక చెరువు మధ్యలో 4 దిక్కులు చెరువే ఉంటుంది. ఒక దగ్గర మాత్రం జస్ట్ ఇట్లా రోడ్ వేస్తారు, దీని మీదకి ఇట్లా వెళ్ళాలా, ఈడ చెరువే వెనకాల చెరువే, అన్ని దిక్కులు చెరువే ఉంటుంది. సో ససారం ఈజ్ ఆల్సో రిలేటెడ్ టు బాబు జగ్జీవన్ రామ్, ఇండియాస్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అండ్ ఫ్రీడమ్ ఫైటర్ ఆఫ్ ఇండియా. సో ఇది కరెక్టే కదా. షేర్షా సూరీస్ టూంబ్ ఎక్కడ ఉందంటే ఏం చెప్తాం? ససారం ఆఫ్ బీహార్. ఇక హుమాయూన్స్ టూంబ్ ఢిల్లీ కదా. ఎస్, యునెస్కోస్ వరల్డ్ హెరిటేజ్ సైట్ గుర్తింపు కూడా ఉంది దీనికి. ఇక జహంగీరీ మహల్ ని అక్బర్ ఆయన కొడుకు కోసం కట్టిస్తాడు. బుర్హాన్పూర్ ఎందుకు కట్టిస్తాడు? బుర్హాన్పూర్ ఇస్ ఇన్ మహారాష్ట్ర కదా. జహంగీరీ మహల్ ఆగ్రాలోనే కట్టించాలి, ఎందుకంటే ఆయన సికిందర్ ఫతేపూర్ సిక్రీ ఆగ్రాకి దగ్గరలోనే ఉంటది కదా. సో దిస్ ఈజ్ ఆగ్రా, ఇది తప్పు. బులంద్ దర్వాజా ఇస్ ఇన్ ఫతేపూర్ సిక్రీ, కరెక్ట్. బిబికా మక్బరా ఔరంగజేబ్ కట్టించిండు వాళ్ళ భార్య కోసము. ఎక్కడ? ఔరంగాబాద్. దిస్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎస్ సెకండ్ తాజ్ మహల్. సో మనకి ఇక్కడ ఏం అడిగినాడు? నాట్ కరెక్ట్లీ మ్యాచ్ అన్నాడు, కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? జహంగీరీ మహల్ ఆఫ్ ఆగ్రా. ఓకే, రైట్. మనకి ఇక్కడ బుర్హాన్పూర్ అని ఇచ్చాడు, రైట్. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. అందులో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అంటున్నాడు. ఆప్షన్స్ చూడండి. ఒక దిక్కేమో ప్లేసెస్ పేర్లు ఇచ్చిండు, ఇంకో దిక్కేమో వాళ్ళ టూమ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఇచ్చిండు. చూద్దాం ఇప్పుడు. టూంబ్ ఆఫ్ షేక్ సలీం చిస్తి. టూంబ్ ఆఫ్ సలీం షేక్ చిస్తి ఎక్కడ ఉంటుందండి? ఫతేపూర్ సిక్రీలోనే కదా. కుల్దాబాద్ ఉంటుందా? కుల్దాబాద్ కాదు, ఇది కుల్దాబాద్ మహారాష్ట్రలో ఉంటుంది ఎక్కడో. సో మరి ఇది తప్పుడు స్టేట్మెంట్ అవుతుంది, ఇది తప్పు. మనకి ఇక్కడ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ కరెక్ట్లీ మ్యాచ్ అన్నాడు అంటే ఏదో ఒకటే కరెక్ట్, రైట్. టూంబ్ ఆఫ్ ఇత్మాదుద్దౌలా. ఎక్కడ? ఇత్మాదుద్దౌలా ఎవరు? జహంగీర్ వాళ్ళ భార్య నూర్జహాన్ ఉంది కదా, వాళ్ళ ఫాదర్. ఈయనది ఆగ్రాలో ఉంది, ఫతేపూర్ సిక్రీలో లేదు, రైట్. ఇక టూంబ్ ఆఫ్ ఔరంగజేబ్ అయితే 100% ఆగ్రా కాదు, రైట్. మరి ఇక మిగిలింది ఏంది? టూంబ్ ఆఫ్ ఔరంగజేబ్ టూంబ్ ఎక్కడ ఉందంటారా? ఔరంగాబాద్ దగ్గరలోని కుల్దాబాద్ లో ఉంది. మరి టూంబ్ ఆఫ్ అబ్దుర్ రహీం ఖానే ఖానా, అక్బర్ టైంలో ఒక ఆఫీసర్ కదా, ఈయననే బాబర్ నామార్ తుజుక్కై బాబూరిని పర్షియన్ లోకి ట్రాన్స్లేట్ చేసిండు. మరి అక్బర్ టైంలో ఈయన ఆఫీసర్ కాబట్టి ఈయనది ఢిల్లీలో ఉండడం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మనకి ఆల్రెడీ 3 తప్పని తెలిసినాయి కాబట్టి ఇదే కరెక్ట్ గా మిగిలింది, ఇదే కాబట్టి ఇదే కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ద టూంబ్ ఆఫ్ అబ్దుర్ రహీం ఖానే ఖానా
ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ ఢిల్లీ. ఓకే, రైట్. Now coming on to the next question, match the following buildings and rulers. చెప్పాను కదా మాన్యుమెంట్స్ మీద క్వశ్చన్స్ ఉంటాయి ఇందులో అని చెప్పి, అందుకే ఇంపార్టెంట్ మాన్యుమెంట్స్ వాటి మీద ఉన్న క్వశ్చన్స్ సంబంధించిన విషయాల్ని నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒక్కసారి చూడండి, కుతుబ్ మినార్ ఢిల్లీలో ఉంటుంది, గోల్ గుంబాజ్, బులంద్ దర్వాజా, మోదీ మస్జిద్, ఇవన్నీ ఫేమస్ కదా. సో ఇక్కడ ఏ ఏరియాలో ఉన్నాయని అడగలే, ఎవరు కట్టించిరు అని చెప్పి అడిగిండు. మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయమంటాడు, అంటే అన్ని కరెక్టే, కాకపోతే మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయాలి, ఎవరు దేన్ని కట్టించిరు అని. చూద్దామా మరి. కుతుబ్ మినార్ ఎవరిని కట్టించిరు చెప్పాను కదా, ఇల్తుత్మిష్ అని చెప్పి ఆల్రెడీ క్లాస్ లో ఇల్తుత్మిష్ టైంలో కట్టించిరు. మరి ఫస్ట్ ఆయన పేరు మీదే ఉండే, దాని తర్వాత కుతుబుద్దీన్ బక్తియార్ కాకి పేరు మీద కుతుబ్ మినార్ అని చెప్పి పేరు మార్చడం జరిగింది. కుతుబుద్దీన్ బక్తియార్ కాకి ఎవరు? చిస్తీ సెయింట్. చిస్తీ సెయింట్ అంటే సూఫీ సెయింట్. ఓకే, రైట్. నెక్స్ట్ గోల్ గుంబాద్ ఎవరు కట్టించారు? మహమ్మద్ ఆదిల్ షా కదా, రైట్. ఈ బహమనీ సుల్తానేట్ విడిపోయిన తర్వాత 5 రాజ్యాలు వస్తాయి కదా, బిజాపూర్, బీదర్, బీరార్, గోల్కొండ, ఇట్లా. ఎస్, అందులో గోల్ గుంబాద్ అనేది అందులోనే ఉంటది. మరి మహమ్మద్ ఆదిల్ షా దాన్ని కట్టించడం జరిగింది. ఇక బులంద్ దర్వాజా చాలా సార్లు మాట్లాడుకున్నాం ఇవాళ, అక్బర్. మిగిలింది మోతీ మస్జిద్, ఔరంగజేబ్, రైట్. సో మరి ఇప్పుడు మోతీ మస్జిద్ డిఫరెంట్ ఏరియాస్ లో ఉంటదండి. కొన్ని మోతీ మస్జిద్లు షాజహాన్ కట్టించిండు, ఇంకో దగ్గర ఔరంగజేబ్ కట్టించిండు, ఇట్లా. ఓకే, జామా మస్జిద్ కూడా అంతే. ఢిల్లీలో గోలు కట్టిస్తే ససారంలోనో ఇంకొకనో గోలు కట్టించారు, అట్లా డిఫరెంట్ కట్టించారు. ఓకే, రైట్. సో మనం ఇక్కడ ఆన్సర్ చూడాలి కదా. సో A2, B1, C4, D3, 2, 1, 4, 3 అండి. ఆన్సర్ చూడండి. టూ 1 4 3 అంట. సో ఎక్కడుంది? ఎస్, దిస్ ఈస్ 2 1 4 3, రైట్. డ్యూరింగ్ ద ముఘల్ పీరియడ్ మ్యూలిం వాస్, మువాలిం అన్న అంతా కదే టర్మ్స్. మెడివల్ ఇండియాలో చాలా క్వశ్చన్స్ టర్మ్స్ మీద వస్తాయి. అసలు మ్యూలిం అంటే ఏంటి? ఆప్షన్ చూడండి. ఎ ట్యాక్స్, అన్ అడ్మినిస్ట్రేటివ్ యూనిట్, ఎ రూలర్, ఎ షిప్. ఇది ఏది కాదండి, ఆప్షన్స్ ఏ తప్పున్నాయి. మన టీఎస్పీఎస్సీలో, ఏపీఎస్సీలో చాలా సార్లు క్వశ్చన్స్ క్యాన్సిల్ అవుతాయి కదా. ఎస్, అట్లా ఇందులో కూడా క్వశ్చన్ క్యాన్సిల్ అయింది ఇక్కడ. సో మరి అసలు మ్యూలిం అంటే ఏంటి? బేసికలీ మ్యూలిం అంటే నావిగేటర్ అని అర్థం అండి. నావిగేటర్ అంటే ఎవరు? ఇండియా మర్చెంట్స్ ఆర్ ట్రేడ్ షిప్స్ లో వేరే ప్రపంచం ఎక్కడుందో కనుక్కోవడానికి వెళ్తా ఉంటారు కదా. ఎస్, వాళ్ళని నావిగేటర్ అంటారు. దే వర్క్స్ ఇన్ మర్చెంట్ షిప్స్. ఓకే, ఎంప్లాయీ ఆర్ ఎ వర్కర్ who used to work in the Indian ships. So mulim ante navigator or employee. Right. Now coming on to the next question, UPSC 2016 లో అడిగిన క్వశ్చన్ చూద్దాం. ఏంటి? బంజారాస్. మన దగ్గర అయితే బంజారాస్ అంటే ట్రైబ్స్ కదా. ఎస్, మరి ఇది మెడివల్ ఇండియా పీరియడ్ లో నార్త్ ఇండియాలో కాబట్టి వాళ్ళు ఎవరో ఇక్కడ చూద్దాం. బంజారాస్ డ్యూరింగ్ ద మెడివల్ పీరియడ్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ వేర్ జనరలీ, వాళ్ళు ఏం పని చేసే వాళ్ళని చెప్పి అడుగుతున్నారు. వారు అగ్రికల్చర్ చేసే రైతుల, యుద్ధాల్లో పాల్గొనే వారియర్సా, లేకపోతే హ్యాండీక్రాఫ్ట్స్ చేసే వీవర్సా, లేకపోతే వ్యాపారం చేసే ట్రేడర్సా? ఆప్షన్ చూడండి, ఏదనిపిస్తుంది మీకు? బేసికలీ బంజారాస్ డ్యూరింగ్ ద మెడివల్ పీరియడ్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ వేర్ ట్రేడర్స్. వీళ్ళు వర్తక వ్యాపారులు. దే యూస్ టు మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి వెళ్తూ వ్యాపారాలు చేసే వాళ్ళు. ముఖ్యంగా ఈ బుల్లా కార్డ్స్ కి ఆవుల్ని అంతా కట్టి ట్రాన్స్పోర్ట్ చేస్తారు చూసిరా, ఫుడ్ గ్రెయిన్ ట్రాన్స్పోర్టేషన్, సాల్ట్, లేకపోతే డైలీ యూసేజ్ గీ, ఇవన్నీ కూడా డైలీ యూసేజ్ వస్తువుల్ని ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ కి వీళ్ళు వర్తకులు ఒక 1000 మంది అట్లా కలిసి ఒకటేసారి అటు ఇటుగా ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళు. వీళ్ళు ఒంటరిగా వెళ్లే వాళ్ళు కాదు, ఎందుకంటే అప్పట్లో దొంగల భయం ఎక్కువ కదా. సో క్యారవాన్స్,
క్యారవాన్స్ అంటే ఇప్పుడు మన సినిమా హీరోల దగ్గర ఉండే క్యారవాన్లు కాదండి, ఇవి వేరా. సో అందరూ కలిసి వెళ్ళే వాళ్ళు. ఓకే, సో దే ఆర్ ట్రేడర్స్. ఆన్సర్ ఏంటి? ట్రేడర్స్. ఓకే, రైట్. సో కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇది యూపీఎస్సీ 2016లో అడిగింది, యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్లో. చూడండి, టర్మ్స్ ఆ క్యాస్ట్ వాళ్ళు ఏం చేసేవాళ్ళు, లేకపోతే ఈ టర్మ్ అసలు దేనికి సంబంధించింది, ఇగో ఇలాంటి క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి. సో డీప్గా చూసుకోవాలి. ముఖ్యంగా ఇలాంటి టర్మ్స్ అని ఎన్సీఆర్టీ బుక్స్ నుంచే తీయబడతాయి. ఎన్సీఆర్టీ బుక్స్, మీరు ఎన్సీఆర్టీ బుక్స్ వెనకాల గ్లోసరీ అని ఉంటుంది, అక్కడ టర్మ్స్ ఉంటాయి, అవి ఒకసారి చూసుకోండి. ఇంపార్టెంట్ అన్ఇంపార్టెంట్ మీకు అనిపిస్తాయి, ఒకసారి చూసుకోండి. అందులో నుంచి కూడా క్వశ్చన్స్ ఎగ్జామ్స్లో రిపీట్ చేస్తున్నారు. ఓకే, యూపీఎస్సీ వాళ్ళకి 100% ఇంపార్టెంట్ అండి. ప్రతిసారి మినిమం ఒకటి, మాక్సిమం 2 క్వశ్చన్లు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్లో ప్రతి ఇయర్ అడుగుతారు. అంటే వాళ్ళ నుంచి ఏం నేర్చుకుంటారు అనేది మనం చెప్పలేం, కానీ వాళ్ళు మాత్రం అడుగుతారు. అంటే టఫ్ క్వశ్చన్స్ కూడా ఒక 20-30 క్వశ్చన్లు టఫ్ ఇవ్వాలి కదా, ఎవరికి తెలియని అట్లా అనుకున్నా, లేకపోతే వీడికి ఎలిమినేషన్ చేయడం వస్తుందా రాదా, అంటే ఎలిమినేషన్ అంటే ఆప్షన్స్ ఎలిమినేట్ అంటే టఫ్ క్వశ్చన్స్ని వదిలేసి ఫస్ట్ వచ్చిన క్వశ్చన్లు చేసుకోవాలా అనే మినిమం కామన్ సెన్స్ ఉందా లేదా అభ్యర్థిగా టెస్ట్ చేయడానికి ఇలాంటి క్వశ్చన్స్ ఎగ్జామ్స్లో ఇస్తా ఉంటారు. ఓకే, రైట్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అంట. సారీ, ఇక్కడ క్వశ్చనే ఇది ఇలా కొంచెము క్వశ్చన్ టైపింగ్ లో ప్రాబ్లం జరిగిందండి. దామ్ అనేది కాపర్ కాయిన్ కదా. ఎస్, ముఘల్స్ టైంలో ఇష్యూ చేయబడ్డ కాపర్ కాయిన్ కదా. రైట్. సో దిస్ ఈస్ దామ్ కాపర్ కాయిన్, ఇది కరెక్టే. సో నేను ఇక్కడ రాస్తున్నాను క్వశ్చన్ని. దేశాయ్ అంటే రెవెన్యూ కలెక్టర్ అంటున్నాడు. ఎస్, దేశాయ్, సర్దేశాయ్, దేశాయ్ ఇవన్నీ ఉంటుండే కదా ఆ టైంలో. హీ ఈజ్ ఎ రెవెన్యూ కలెక్టర్. మరి దివాన్ అంటే మనకు తెలిసిందే, ప్రైమ్ మినిస్టర్ ఆర్ ఫైనాన్స్ మినిస్టర్ ఆర్ రెవెన్యూ చీఫ్ ఆఫ్ ఎ ప్రావిన్స్. మరి ఇక నెక్స్ట్ జారిబ్ అంటున్నాడు. జారిబ్ అంటే ఏ టైప్ ఆఫ్ ట్యాక్స్, ఏ టైప్ ఆఫ్ ట్యాక్స్. ఓకే, సో చూద్దాం. దామ్, బేసిక్ గా ఫస్ట్ దీన్ని కాపర్ కాయిన్ దామ్ అన్న పేరుతో రిలీజ్ చేసింది ఎవరు? షేర్షా సూరి. షేర్షా సూరి. మరి ముఘల్ పీరియడ్ లో సిల్వర్ కాయిన్ ని రూపాయ అనేటోళ్ళు, కాపర్ కాయిన్ ని దామ్ అనేటోళ్ళు. 1 సిల్వర్ రూపాయ ఈజ్ ఈక్వల్ టు 40 దామ్స్. మరి గోల్డెన్ కాయిన్స్ ఏమనేటోళ్ళు? మొహర్. మొహర్ అని చెప్పి పిలిచేవాళ్ళు. ఓకే, మరి దేశాయిస్, దేశాయిస్ ముఖ్యంగా ఎక్కడ ఉంటారు? ఈ మరాఠ్వాడ, మన తెలంగాణలో కూడా తెలంగాణ మూమెంట్స్ అయ్యేటప్పుడు దేశాయ్ సర్దేశాయ్ అన్న పేర్లు వస్తాయి కదా. మరాఠ్వాడ, మహారాష్ట్ర ఏరియాలో ఉండేవారు. బేసిక్ గా దేశాయ్ అనేటైన రెవెన్యూ కలెక్టర్ డ్యూరింగ్ మరాఠా పీరియడ్. దాని తర్వాత కూడా ఇక అదే కంటిన్యూ అయినట్టుంది. ఓకే, నెక్స్ట్ దివాన్. దివాన్ అంటే మనం ప్రైమ్ మినిస్టర్ అనే టర్మినాలజీలో కూడా వస్తుంది, కాకపోతే ప్రావిన్సెస్ లో, కింగ్డమ్ లో వస్తుంది. ప్రావిన్సెస్ యొక్క రెవెన్యూ చీఫ్ అని కూడా అనేవాళ్ళు. ఓకే, మరి జరీబ్ అంటే ఏ టైప్ ఆఫ్ ట్యాక్స్ కాదండి. వాట్ ఈస్ జరీబ్? జరీబ్ అంటే ఏంటి? ఇట్ వాజ్ ఎ ల్యాండ్ మెజర్మెంట్ యూనిట్. అంటే కొలత. మనం ఇప్పుడు గజాల్లో కొలుస్తాం కదా, ఇక్కడ గజాల్లో, గుంటల్లో కొలుస్తాం కదా, అట్లా ఇది ఒక ల్యాండ్ మెజర్మెంట్ యూనిట్. ఎవరి పీరియడ్ లో? ముఘల్ పీరియడ్ లో జరీబ్ వాజ్ ఏ ల్యాండ్ మెజర్మెంట్ యూనిట్. ఓకే, దిస్ ఈస్ నాట్ ఏ ట్యాక్స్. ఓకే, సో నాట్ కరెక్ట్లీ మ్యాచ్ అన్నాడు కాబట్టి మరి మనకు ఆన్సర్ ఏమవుతుంది? జారీబే కదా. సో జారీబ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి మనకు. రైట్. సో ఇదండి ముఘల్ ఎంపైర్ కి సంబంధించిన మాన్యుమెంట్స్ అండ్ సమ్ మిస్సిలేనియస్ టాపిక్ సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్. మరి మీకు ఇప్పటివరకు నేను చెప్పిన దగ్గర ముఘల్స్ మీద ఒక 150 MCQs అయితే ఉండుంటాయి డిఫరెంట్ టాపిక్స్ నుంచి. సో దోస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకా మెయిన్ ముఘల్స్ అయిపోయింది, మనం ఓన్లీ ఒక లేటర్ ముఘల్స్ సంబంధించి జస్ట్ ఒక
సింపుల్ టాపిక్స్ ఉంటాయి కదా, బహదూర్ షా జఫర్ ఆయన పెన్ నేమ్, జహందార్ షా టైంలో తీసుకొచ్చిన ట్యాక్స్, లేకపోతే అక్బర్ అక్బర్ టు ఎవరి హెల్ప్ తీసుకొని తన ఇంగ్లాండ్కి పంపిస్తాడు కదా, ఎస్ అవి పెన్షన్ కోసం ఇంగ్లాండ్కి పంపిస్తాడు కదా, అలాంటి కొన్ని టాపిక్స్ ఉన్నాయి. అవి ఒకసారి ఊరికే రిపీట్ అవుతూ ఉంటాయి కదా ఎగ్జామ్స్లో. జస్ట్ అలాంటిది ఒక్కసారి మనం చూసుకుందాం. నెక్స్ట్ వీడియోలో అది ఒకటి చేస్తాను. సో విత్ దట్ ముఘల్ ఎంపైర్ ఫుల్లీ ఫినిష్డ్. మీరు ఇవి చూస్తే సరిపోతుందండి. సబ్జెక్ట్ ఒకసారి చదువుకొని మీరు చూడండి. మీరు మిస్ అయిన సబ్జెక్ట్ కూడా ఇందులో ఉంటుంది. ఓకే, నేను మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే చాలాసార్లు రిపీట్ అయిన టాపిక్స్ నుంచి వచ్చిన క్వశ్చన్స్ని నేను ఇందులో ఇవ్వడం జరిగింది. ముఘల్స్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే రైట్. ఫైనల్గా చెప్పాలి కదా, ఇఫ్ యూ లైక్ ద క్లాస్ ప్లీజ్ లైక్ ద వీడియో and also do subscribe our channel. Thank you.